క్రీస్తులో ఉంటూ కూడా ఫలించినటువంటి ప్రతి తీగను ఏం చేయాలటండి? తీసి పడవేయాలా. ఫలించేటటువంటి తీగలకు ఇలాగ చేస్తే, ఇలాగా ఫలించిన వాటిని తీసి పడేస్తే ఫలించేటటువంటి తీగలు ఇంకా ఎక్కువ ఫలిస్తాయి. ఇక ఎక్కువగా ఫలించాలంటే ఎవరు? ఫలించేటటువంటి అనుభవం కలిగిన వారు ఇంకా ఎక్కువగా ఫలించాలంటే ఫలింపు లేనటువంటి తీగలను ఏం చేయాలంటే తీసిపారు. ఇది రూల్. ఎవరి రూలు? తండ్రి తోటమాలిగా పనిచేస్తే, తండ్రి దేవుడైనటువంటి యెహోవా తోటమాలిగా పనిచేస్తే ఇది రూల్. ఈ నియమము అక్కడ అప్లై చేస్తే, ఆ నియమం ప్రకారం జరిగితే ఏమవుతుందంటే అక్కడ ఏముంటాయి? ఫైనల్గా ఫలించేటటువంటి తీగలు మాత్రమే ఉంటాయి, ఫలించేటటువంటి ద్రాక్ష వల్లులు మాత్రమే ఉంటాయి. ప్రియ సహోదరుడా సహోదరి, ఎట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఏముంటాయంటే ఫలింపని ప్రతిదీ కూడా ఏమవుతుందంటే బయట పారవేయబడుతుంది. దానివలన ఈ ఫలించేటటువంటి అనుభవం ఉన్నవారు ఇంకా ఎక్కువగా ఫలించటానికి అవకాశము ఉంటుంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఇది నీ తండ్రి నుండి యెహోవా తోటమాలిగా ఉంటే జరిగేటటువంటి పని, లేదా రిజల్ట్, ద ఎండ్ రిజల్ట్ ఎలాగ ఉంటుందంటే అందరూ కూడా ఫలించేవారుగానే ఉంటారు. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. దేనికోసం తెలుసా? ఆయనలో మనల్ని ఉంచుకొని ఫలించేవారుగా ఉంచాలని. ఇక్కడ ద్రాక్షవల్లి దేనికి సాదృశ్యంగా ఉందంటే క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ప్రియ సహోదరుడా సహోదరి, అలాగే ద్రాక్షవల్లిని కీర్తన గ్రంథంలో ద్రాక్షవల్లిని భార్యతో పోల్చడం జరుగుతుంది. అలాగే ద్రాక్షవల్లిని సంఘముతో కూడా పోల్చడం జరుగుతుంది. ద్రాక్ష తోటని సంఘముతో కూడా పోల్చడం జరుగుతుంది. ప్రియ సహోదరుడా సహోదరి, క్రీస్తులో ఉన్నటువంటి తీగలైనటువంటి మీరందరూ కూడా ఎవరండి? సంఘముగా పిలువబడుతున్నారు. క్రీస్తులో మనం అందరం కూడా ఎలాగండి? తీగలుగా. 3 స్లైడ్స్ ఉంటాయి చూడండి ఆయన. సంఘము ఇక్కడ చూడండి. ద్రాక్షవల్లి దేనికి సాదృశ్యంగా ఉందండి? మొదటిది క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది, రెండవది భార్యకు సాదృశ్యంగా ఉంది, మూడవది సంఘమునకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇక్కడ క్రీస్తు వారు ఎలా తయారయ్యారండి? నిజమైన ద్రాక్షవల్లిగా మార్చబడ్డారు. అందరికీ మనం క్వశ్చన్ చేయడానికి కానీ, దాన్ని ప్రశ్నించడానికి కానీ, అందులో మనము వంకలు పెట్టడానికి కూడా అవకాశం లేదు. ఆయన ఎలా మార్చబడ్డాడండి? నిజమైనటువంటి ద్రాక్షవల్లిగా మార్చబడ్డాడు. ప్రియ సహోదరుడా సహోదరి, రెండవది చూస్తే కనుక ఫలించేటటువంటి తన ఇంటిలో తన భార్య ఎలా ఉంటుందండి? ఫలించేటటువంటి ద్రాక్షవల్లి వలె ఉంటుంది. కాబట్టి ఫలించేటటువంటి ప్రతి భార్య కూడా ఎవరండి? ద్రాక్షవల్లే. ఫలించేటటువంటి అంటే తన ఇంటిని కట్టుకున్నటలో, తన ఇంటిని తీర్చిదిద్దుకున్నటలో, తన ఇంటిని అభివృద్ధిలో నడిపించుకున్నట యందు, తన ఇంటిని ఆత్మీయంగా బలపరచట యందు, తన ఇంటిని మరి దేవుని యొక్క ఆజ్ఞల యందు, కట్టడల యందు కట్టుకున్నటువంటి స్త్రీ ఖచ్చితంగా ఏంటంటే ద్రాక్షవల్లి. అలాగే ఫలించేటటువంటి ప్రతి ద్రాక్ష తీగ అంటే నేను అందరము కూడా క్రీస్తులో ఏం చేయబడ్డామండి? తీగల మాదిరి ఏర్పరచబడ్డాం. కాబట్టి మనం అందరం కలిసి క్రీస్తు శిరస్సుగా ఉంటూ ఉండగా మనం ఎలా ఉన్నామంటే తీగలుగా ఉన్నాం. అంటే ఎంటైర్ బుష్, అంటే ఎంటైర్ పొద ఏదైతే ఉందో అది సంఘము. దీనికి కాండం ఎవరండి? యేసు క్రీస్తు వారు దీనికి మెయిన్ బ్రాంచ్గా ఉన్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు మనకు ఉన్నతమైనటువంటి విలువలు ఇస్తున్నాడు. ఎలాగండి? పుట్టినప్పటి నుండి మనకు శ్రద్ధ తీసుకుంటాడు, పెరుగుతున్నప్పుడు శ్రద్ధ తీసుకుంటాడు, జీవిస్తున్నప్పుడు శ్రద్ధ తీసుకుంటాడు. హెస్కేలు గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని మాటలు చూస్తే కనుక దేవుడు మనల్ని ఎంతగా ఏర్పరచుకుంటున్నాడు. దక్కేరు చూడండి. పుట్టినప్పటి దగ్గర నుండి 16:4 నీ జనన విధము చూడగా, ఒకసారి చూసుకోండి. మీ జనన విధం ఎట్లా ఉంటుందో అక్కడ రాయబడుతుంది. మీ జనన విధం ఎట్లా ఉన్నదో ఒకసారి చూసుకోండి. నీవు పుట్టిన నాడు నీ నాభి కొయ్యబడలేదు, శుభ్రమగుటకు నీళ్ళతో కడగబడడం లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, ఈ పనులలో ఒకటినను నీకు చేయవలనని ఎవరును కటాక్షింపలేదు, నీ యందు జాలిపడిన వాడు అక్కడును లేకపోయాను, నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి నీ రక్తంలో పొర్లిన నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. ప్రియ సహోదరుడా సహోదరి, ఇక్కడ వరకు చూస్తే కనుక మన యొక్క జనన విధం చూస్తే అర్థమవుతుంది. అంటే దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నాడు, ఎంత ప్రణాళిక చేశాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఒక బిడ్డడు మొన్న చెప్పున్నాను, మీరు ఎంతమందికి తెలుసు, విన్నారు బహుశా. ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్ చాలామంది ఆబ్సెంట్ అయ్యారు కదా.
చిన్న బేబీ 7 నెలలకి ఆపరేషన్ చేసి తీసేస్తే 890 గ్రాములు బేబీ. ఇప్పుడు లోటస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. మినిమం 2 మంత్స్ అక్కడ ఉంచాలి. పర్ డేకి 20 నుంచి 25 వేలు ఖర్చు అవుతుంది. 20 నుంచి 25 వేలు ఖర్చు అవుతుంది. ప్రియ సహోదరుడు సహోదరి, వారు లింక్ ఒకటి అంటే డొనేషన్ కోసం ఒక లింక్ పెట్టి పాపం అందరినీ కూడా అభ్యర్థిస్తున్నారు. ఒక హాస్పిటల్ ఖర్చు భరించాలంటే అసలు సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది ఇంకా ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఉన్నటువంటి వైద్యపు ఖర్చులు వేరు, ఇప్పుడున్నటువంటి వైద్యపు ఖర్చులు వేరు. కాబట్టి ఆ తండ్రి తలడిల్లిపోతున్నాడు. సామాన్యమైనటువంటి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ నెలకి 20-30 వేలు సంపాదించేటువంటి ఒక వెరీ కామన్ మ్యాన్. అతనేమి గొప్ప వ్యక్తి కాదు. అయితే పాపం చాలా తలడిల్లిపోతున్నాడు. పరిస్థితి ఏంటండి, ఆ బిడ్డడు ఏమవునండి, సరైన ఆ బిడ్డ 7వ నెలలో తీయకపోతే తల్లి కూడా ప్రమాదంలో పడుతుందని 7వ నెలని వారికి బయటకు తీసేయడం జరిగింది. ప్రియ సహోదరుడు సహోదరి, నీ విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు చూడండి, ఎంత శ్రద్ధ తీసుకున్నాడు. మీ మదర్ని అడగండి, నువ్వు పుట్టినప్పుడు ఇలాంటి అనుభవించిందేమో లేదో తెలుస్తుంది. మీ తండ్రిని అడగండి, ఇలాంటి అనుభవించవో లేదో తెలుస్తుంది. అంటే మీ తల్లి చెప్పే సాక్ష్యము నీకేం చెప్పాలండి, దేవుడు నన్ను ఎంతగా కాచి కాపాడి నిలబెట్టాడు. ప్రియ సహోదరుడు సహోదరి, 7వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి పెరిగే క్రమంలో కూడా దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడు. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగినట్లు నేను నిన్ను వృద్ధుల్లోనికి తెగా, నువ్వు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి, దిగంబరివై వస్త్రహీనుగా నీకు స్థనములు ఏర్పడను, తల వెంట్రుకలు పెరిగను, మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండిన కనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దానవైతివి, ఇదే ప్రభు అయినటువంటి యెహోవా వాక్కు. దేవుడు ఎంత ప్రత్యేకంగా నిన్ను ఏర్పరచుకున్నాడో 7వ వచనం తెలుస్తోంది. నిన్ను వృద్ధిపరిచాడు. స్తనములు అంటే స్త్రీల కోసం చెప్తున్నటువంటి ఒక సంఘమును వధువుగా పోలుస్తాడు ఆయన. సంఘమును వధువు అంటే స్త్రీతో పోలుస్తాడు. కాబట్టి స్తనములు అదేవిధంగా తల వెంట్రుకలు పెరిగాయి. నువ్వు ఇప్పుడేమయ్యావు, అభివృద్ధి చెందావు, చాలా చక్కగా అభివృద్ధి చెందావు. కాబట్టి నీ మీదకి అవమానం రాకుండా ఉండడం కొరకు ఆయన ఏం చేశాడంటే, ఆయన దానిగా నేను చేసుకోవడానికి, ఆయన వాడిగా నేను చేసుకోవడానికి ఆయన ఏం చేశాడండి, వివాహము చేసుకున్నాడు. అంటే నీ పట్ల, నీ ఎదుగుదల పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ చూస్తే కనుక నీకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియ సహోదరుడు, ఇది సంఘంలో కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. సంఘంలో కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. దేవుని యొక్క మందిరంలో కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. ఎవరు కూర్చోగలుగుతారండి? ఆయన ఎవరైతే శ్రద్ధ తీసుకుని పుట్టినప్పటి దగ్గర నుండి ఎవరినైతే శ్రద్ధ తీసుకుని వారిని పెంచుతూ ఆయన సంఘముగా, ఆయన వధువుగా చేసుకుంటాడు, వారు మాత్రమే ఆయన సంఘంలో కూర్చోగలుగుతారు. అంత విశిష్టమైనటువంటి ధన్యత దేవుడికి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ద్రాక్షవల్లిలో ఉన్న నీవు ఎలా ఉండాలంటే ఫలించేటటువంటి ద్రాక్షవల్లిగా ఉండాలి. ఈ ఫలింపు లేనటువంటి స్థితి మనకు ఉంటే కనుక ప్రియ సహోదరుడు సహోదరి ఏం చేయబడతామండి, దాని నుంచి కట్ చేయబడి బయట పారవేయబడతామంట. ప్రియ సహోదరుడు సహోదరి, అది ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా పారవేయబడతాం. అప్పటి వరకు ఈ ఫలించేటటువంటి తీగల చాటును బ్రతికేచ్చేమో కానీ ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా గోధుమలు, అదేవిధంగా గింజలు, గురిగింజలు అంటారు కదా, అవి ఏం చేయబడతాయండి, ఒక రోజు వచ్చిన తర్వాత సెపరేట్ చేయబడతాయి. అప్పటి వరకు గోధుమ చెట్లతో పెరిగేయచ్చు, కానీ ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా దాన్ని సెపరేట్ చేయబడుతుంది. ప్రియ సహోదరుడు సహోదరి, గోధుమలు వెళ్ళి ధాన్యపు కొట్లలో వేయబడతాయి. ఈ గింజలు పోయి ఎక్కడ పెంట మీద పారవేయబడతాయి. ప్రియ సహోదరుడు సహోదరి, యేసుప్రభువు వారు దీని కొరకే చక్కటి ఉపమానం చెప్తున్నారు. లోక సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో ఈ ఉపమానం మనకి కనబడుతుంది. లోక సువార్త, మరియు వారితో ఉపమానము చెప్పెను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చి తిని కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయమో, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థం అయిపోవాలని ద్రాక్ష తోటను కాస్తున్నటువంటి తోటమాలితో చెప్పాను. అక్కడ తాపుదామండి. ఇప్పుడు చదివినటువంటి మాటలన్నీ కూడా మైండ్లో రికార్డ్ చేసుకోండి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక యజమానుడు మనకు కనబడుతున్నాడు. ఆ యజమానుడికి ఉన్నటువంటి ఒక ద్రాక్ష తోట మనకు కనబడుతుంది. ఆ ద్రాక్ష తోట మధ్యలో నాటబడినటువంటి ఒక అంజూరపు చెట్టు కనబడుతుంది.
అలాగే ఆ తోటని సంరక్షించడానికి పనిచేసేటటువంటి ఒక తోటమాలి కనిపిస్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ 4 అంశాలు ఈరోజు నీకు వాక్యంగా అందించబడుతున్నాయి. ప్రియ సహోదరుడా సహోదరి, ద్రాక్ష తోట చెప్పున్నాను. ఎవరండి నిజమైన ద్రాక్ష వల్లి? ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారితో కట్టబడుతున్నటువంటి నీవు ద్రాక్ష వల్లిలో భాగమై ఉన్నావు, సంగమగా భాగమై ఉన్నావు. అలాగే ఈ సంగమలో నాటబడినటువంటి మరొక చెట్టు ఉంది. అది వ్యక్తిగత జీవితాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ముందున్నది సమూహ జీవితం, అంటే సంఘ జీవితం, అందరితో కలిసి. అంజూరపు చెట్టు అంటే నీ వ్యక్తిగత స్థితిని చూపిస్తుంది. అంటే ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు. ఎవరు నాటారండి దీన్ని? యజమానుడు నాటాడు. ఈ యజమానుని యొక్క స్థితి చూస్తే కనుక, ఇందాక యెహోవా దేవుడు ఎలా పనిచేశాడండి? తోటమాలిగా పనిచేశాడు. ఇక్కడ యెహోవా దేవుడు ఎలా పనిచేస్తున్నాడంటే యజమానుడిగా పనిచేస్తున్నాడు. ద లార్డ్ అంటే మీనింగ్ ఎవరైనా చెప్పగలరా? ద లార్డ్ అంటే ఎవరైనా చెప్పగలరా? నేను చాలాసార్లు చెప్పాను ఈ మాటకి. ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంటాం కదా, ప్రైజ్ ద లార్డ్ అంటామా? ద లార్డ్ అంటే ఏంటి? ప్రభువు. చెప్పండి. ప్రభువు, ఓనర్, యజమాని. లార్డ్ అంటే యజమాని అని అర్థం. మీరు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీసి లార్డ్ అంటే ఏముందో మీనింగ్ చూడండి ఒకసారి, లేదా గూగుల్ తీసి లార్డ్ అంటే మీనింగ్ ఏంటో చూడండి. ప్రియ సహోదరుడా సహోదరి, మన జగన్ గారు ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ముద్రించారు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు పిల్లలకి ఫ్రీగా ఇవ్వడం కోసం అని చెప్పి డిక్షనరీ ఒకటి, ఇంగ్లీష్ డిక్షనరీ, తెలుగులో భావాన్ని వ్యక్తం చేసేటువంటి డిక్షనరీ ఒకటి గవర్నమెంట్ తరఫున అందించారు. అందులో ద లార్డ్ అనే మీనింగ్కి ఏమని రాశారంటే ద జీసస్ క్రైస్ట్ అని రాశారు. అది ఈ మధ్యకాలంలో పెద్ద వైరల్ అయిపోయింది. ఎందుకంటే అసెంబ్లీలో దాన్ని ప్రస్తావించారు. చూసారా, వాళ్ళ క్రైస్తవ మతాన్ని తీసుకొచ్చి పిల్లలు చదువుకున్నటువంటి డిక్షనరీలో పెట్టేశాడని చెప్పి. మనం ఎన్ని చదువుకోలేదండి? ప్రహ్లాదుడి కథ చదువుకోలేదా? నరసింహుడి కథ చదువుకోలేదా? రాముడి కథ చదువుకోలేదా? కృష్ణుడి చదువు. అప్పుడు మనం అన్నామా అండి? రాముడు బొమ్మ తీసుకొచ్చి ఇందులో పెట్టారు, కృష్ణుడి బొమ్మ తీసుకొచ్చి ఇందులో పెట్టారు, ప్రహ్లాదుడు తీసుకొచ్చి, నరసింహుడు తీసుకొచ్చి ఇందులో పెట్టారని ఎవరైనా ప్రశ్నించారా? చదువుకున్నాం కదా, చక్కగా తెలుసుకున్నాం కదా. మరి ఒక మాట డిక్షనరీలో ఎక్కడో అందరూ చూడరు, అదే అవసరం కూడా పడదు. అది ద లార్డ్ అంటే మీనింగ్ ఎన్నిసార్లు చూశారు మీరు? మీ పిల్లలు ఎన్నిసార్లు చూశారో? అవసరం పడదా? దాన్ని కూడా ఈ వ్యతిరేక పార్టీ వాళ్ళు ఏం చేశారు? పెద్ద క్వశ్చన్ చేశారు. దీన్ని డిలీట్ చేయగలను ఉంచు. ఏమి అర్థమవుతుందా? అంత అంటే ఆయన వెరీ క్లియర్గా రాశారు. అంటే ద లార్డ్ అంటే జీసస్ క్రైస్ట్ అని రాశారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరండి ఈయన? యజమాని, ఓనర్. ఈ ఓనర్ ఏముందండి? ద్రాక్ష తోట ఉంది. ఈ ద్రాక్ష తోట మరి చక్కటి ద్రాక్ష తోట వేయబడింది. ఆ ద్రాక్ష తోట వేయబడమే కాదు, దానిలో ఒక అంజూరపు చెట్టును కూడా వేశాడు. చూసినట్లయితే అతడికి ఏముందండి? భూమి ఉంది, వేయడానికి విత్తనము కూడా ఉంది. యెషయా గ్రంథము 30:23 రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 30:23 రాయబడి ఉంటుంది. నీవు ఈ భూమిని విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయినా ఆహార ద్రవ్యం ఇచ్చును. చాలండి ప్రియులుగా గమనించండి. ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే ఆ విత్తనము మొలకెత్తడానికి ఎవరిస్తారటండి? వాన్న దేవుడైనటువంటి యెహోవా ఇస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నీకు భూమి ఉంది, అంత మాత్రాన సరిపోదు. మొలకెత్తగలిగేటటువంటి ఆ పరిస్థితి, వాతావరణం కూడా దేవుడు నీకు ఇస్తేనే అది అవుతుంది. విత్తనము ఎవరిస్తారని చెప్పానండి గత వాక్యంలో, గత సండే రోజు చెప్పాను. సండే రోజు అనుకుంటా, లేదా యెహోవా విత్తువానికి విత్తనం ఎవరిస్తారండి? యెహోవా దేవుడు ఇస్తాడు. విత్తువానికి విత్తనం ఎవరిస్తారండి? దేవుడైనటువంటి యెహోవా ఇస్తాడని చెప్పాను. ఇక్కడ విత్తనము మొలకెత్తడానికి వాన ఎవరిస్తారండి? దేవుడైనటువంటి యెహోవానే ఇస్తాడు. ఇంతటి సమృద్ధి కలిగినటువంటి యజమాని ఏం చేశాడండి? ద్రాక్ష తోటను నాటడమే కాదు, అంతేకాదు దానిలో అంజూరపు చెట్టును కూడా పాతాడు. ఈ ద్రాక్ష తోట వేయడం అంటే మామూలు విషయం కాదు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు చూస్తే కనుక ఈ ద్రాక్ష తోట యొక్క స్థితి ఎలా ఉంటుందో చూద్దాం. నా ప్రియుల గురించి పాడుదురు వినుడే,
అతని ద్రాక్ష తోటను బట్టి చదవండి. సత్తువ కలిగినటువంటి కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవి నాటించాను. చదవండి. దాని మధ్యను చాలండి. ఇది ఒక ద్రాక్ష తోట యజమాని లేదా వ్యవసాయకుడు ఒక ద్రాక్ష తోట నాటాలి అంటే ఏం చేయాలటండి? ఇందులో చెప్పబడినటువంటి పనులు చేయాలి. ఏం చేశాడండి ఈ ద్రాక్ష తోట యజమాని అని మనం చూస్తే కనుక మొదటగా ఏం చేశాడండి? బాగుగా తవ్వి ఉన్నాడు. ఉండండి, నేను చెప్తా. మొదటిదిగా చూస్తే కనుక సత్తువ భూమి గల అన్నటువంటి కొండ మీద. ఈ ద్రాక్ష తోటలు ఎక్కడ వేయాలంటే కొండల మీద వేయాలి. నీకు భూమి ఉంది, గోదావరి గట్టు మీద మాకు భూమి ఉంది, అక్కడ వేసేస్తాను ద్రాక్ష తోట అంటే అవదాం. గోదావరి గట్టు ఉంది, గట్టు మీద పెట్టుంది, పెట్టె మనసులో ఏముంది కదా. గోదావరి గట్టు మీద ఉన్న పెట్టె మనసులో నువ్వు ఏముందో నువ్వు చెప్పలేవు. అక్కడ నీకు ద్రాక్ష తోట పండుతుందో పండదో నీకు ఎలా చెప్పగలుగుతావు అని ఎవరో ఒక మధ్యన విన్నాను నేను. అంటే మనకు తెలియదు. కాబట్టి దానికి కావలసినటువంటి ఎలిమెంట్ ఏంటంటే కొండ ప్రాంతమై ఉండాలి. ఇంకా కొండ ప్రాంతం ఏమై ఉండాలా? సారవంతమైనటువంటి భూమి ఉండాలి. ఇంకా చెప్తే కనుక మనం చూస్తే కనుక దీని గురించి మనం స్టడీ చేస్తే కనుక భూమధ్య రేఖకు 50 నుంచి 30 degrees వాలు ఉండాలి. వాలు అంటే ఈ గాలి వీసే గాలి ఆ ద్రాక్ష తోటలను చెరిపేయకుండా, ఈ గాలి తాకిడికి ఒత్తిడికి ద్రాక్ష తోట పాడైపోకుండా వచ్చినటువంటి గాలి అలా తాకినట్టు వెళ్ళిపోవాలి. అలాంటి వాలు ప్రదేశమై ఉండాలి. అర్థమవుతుందండి? 30 to 50 degrees మధ్యలో ఆ యాంగిల్లో ఉండాలి. ఆ గాలి అలాగా పైన తగిలిపోవాలి. మామూలుగా వచ్చిందనుకో తోట పాడైపోద్దని, పూత పాడైపోద్దని యొక్క స్థితి అంతా కూడా పాడైపోద్ది. కాబట్టి ఏ భూమి అండి? సత్తువ గల కొండ ప్రాంతము, కొండ భూమి ఈ ద్రాక్ష తోటకి అవసరం. ఈ యజమానుడికి అలాంటి భూమి ఉంది. ఇంకా రెండు చూస్తే కనుక ఏం చేశాడంటే తోట వేశాడు. ఎలాంటి తోట? తవ్వి రాళ్ళన్నిటినీ తీసివేసి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటాడు. అందులో ఏం చేశాడండి? శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను నాటాడు. అదే అందుకని అంటున్నాడు ప్రభువారు, నిన్న నిజమైన ద్రాక్షవల్లిని. ఆయనకి ఇవ్వబడినటువంటి తీగ శ్రేష్టమైనటువంటి తీగ. నువ్వు శ్రేష్టమైన వాడవే. ప్రసంగి గ్రంథంలో సొలొమోను అంటాడు ఏమిటంటే, నువ్వు పుట్టినప్పుడు యథార్థవంతుడిగానే పుట్టావు, కానీ తర్వాత నువ్వేం చేసుకున్నావు? తంత్రములను కల్పించుకున్నావు. నీకు నీవే తంత్రములు కల్పించుకుని నీ శ్రేష్టతను నువ్వు పాడు చేసుకున్నావు అంటాడు. ఎవరు? నా వైపు చూడండి. పుస్తకాలు తిరిగేసిన చాలిక నా వైపు చూడండి. దేని స్తోత్రం. హల్లెలూయా. గణబడిలా తిరిగేస్తూ ఉంటారు. తక్కువని తీసేయాలా గణబడిలు అయితే, అవునే కదా. ప్రసంగి గ్రంథం అనగానే అది ఏ అధ్యాయంలో ఉంటుందో మీకు తెలిసిపోవాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? ఇంట్లోకి వెళ్ళి చదవడం. పక్కన పడేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ఎక్కడ పెట్టామో, ఎల్లుల్లి ఎక్కడ పెట్టామో, పంచదారకి మళ్ళీ ఆ 4 గంటల్లో మళ్ళీ మర్చిపోతామని చిక్కర రాసి అంటిస్తారు. దేని స్తోత్రం. కాబట్టి మేము తక్కువ పడతలేదమ్మా. మీరు ఎవరండి? ద్రాక్షవల్లిలో మన హల్లెలూయా. కాబట్టి ద్రాక్షవల్లి రాళ్ళన్నీ కూడా తీసివేస్తేనే కానీ అవదు. అందులో ఇంకేం చేయాలటండి? 5వ అధ్యాయం శ్రేష్టమైనటువంటి తీగలు నాటబడినటువంటి స్థితి. ఇంకా ముందుకు వెళ్తే కనుక బురుజు ఒకటి వేయించి అక్కడ బురుజు ఉందో చూడండి, ఆ బురుజు ఒకటి వేయించాడు. ఎందుకని? అక్కడ ఎవరు కూడా ఆ టవర్ మీదకి ఎక్కి శత్రువులు ఎవరు రాకుండా ఉండడం కోసము, పక్షులు లేదా పశువులు లేదా ఆ క్రూర మృగాలు వచ్చి ద్రాక్ష తోటను పాడు చేయకుండా ఉండడం కోసము బురుజు ఒకటి నాటించాలి. లేకపోతే ఏమవుతుంది? ఎవడమొట్టుగా ద్రాక్ష పూలు కదా, అలా దారింటి పోయేడు అలా వెళ్ళి తెంపేస్తారు లేదా తీగ ఉంటాయి కదా, అవి ఏమన్నా వడ్ల గింజలా మనం ఇంటికి వెళ్ళి దాన్ని నూర్చుకుని ఎన్ని చేయడం కదా, ద్రాక్ష పళ్ళు తీసి నోట్లో పడేసుకోండి ఎంత ఉంటాయి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడే కోసం ఖచ్చితంగా బురుజు ఉండాలి. ఇంకోటి ఏం చేశాడండి? ఒక ద్రాక్ష తొట్టిని ఒకటి
తొలిపించాడు. ఎందుకని? ఖచ్చితంగా ద్రాక్ష పళ్ళే కాస్తాయి. ద్రాక్ష తీగలకి ఏం కాస్తాయండి? ద్రాక్ష పళ్ళే కాస్తాయి. కాబట్టి ద్రాక్ష పళ్ళను మనం ఏం చేయాలా? కాసిన తర్వాత దాన్ని తొట్టులో వేసి దానిని తొక్కించి దానిలోంచి రసము తీసి దాన్ని వైన్గా మార్చి కేజీ ద్రాక్ష పళ్ళు ఎంత ఉంది? 100 రూపాయలు అనుకోండి. ఈ ద్రాక్ష రసము తీసి దీన్ని వైన్గా మార్చి అమ్మితే 1000 రూపాయలు అయిపోతుంది. కాబట్టి 1000 రూపాయలు ఎక్కడ, 100 రూపాయలు ఎక్కడ కదా. కాబట్టి దాన్ని ఇంకా శ్రేష్టమైనదిగా, క్వాలిటీ కలిగినదిగా, ఇంకా ధర పలిగేదానిగా తయారు చేయాలంటే ఏముండాలి? ఒక ద్రాక్ష తోట ఖచ్చితంగా ఉండాలి. ఇది ఎప్పుడు చూశాడండి? ఆ ద్రాక్ష తోటను దుక్కినప్పుడే లేదా దున్నినప్పుడే చూశాడు. కాబట్టి బురుజు కూడా పెట్టాడు. అంటే ఇది ఖచ్చితంగా ద్రాక్ష తోట పంట చేతికి రావడానికి సుమారుగా 8 నుంచి 12 నెలలు పడుతుంది. ఏంటండి? 8 నుంచి 12 నెలలు పడుతుంది. అంటే ఎప్పుడు చూశాడండి? 8 నెలల ముందే ఇతడు చూసి బురుజు వేశాడు. ఇది ద్రాక్ష తోట యొక్క స్థితి. ఈ ద్రాక్ష తోటలో ఎవరు ఉంటారంటే శ్రేష్టమైనవి. నీవు కూడా ఎక్కడున్నావండి? ద్రాక్ష తోటలో ఉన్నావు. నీవు కూడా ఎలాంటి వాడువు? ఎలాంటి దానవు? శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లివి, ఇంకా ఫలించేటటువంటి ద్రాక్షవల్లివి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ద్రాక్ష తోట మధ్యలో ఇంకొకటి వేయబడింది. ఏంటండి అది? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు. యజమాని చక్కటి భూమి కలిగి ఉన్నాడో, ఇంకా దానిని దుక్కి దానిలో రాళ్ళు తీసి సారవంతమైన భూమిగా మార్చాడు. అంతేకాదు ఆ పంట పాడైపోకుండా ఉండడం కోసము బురుజు కొట్టి వేశాడు. అంతేకాదు రేపు కాయబోయేటటువంటి ద్రాక్ష పళ్ళ కోసమే ఒక చక్కటి తొట్టిని కూడా తొలిపించాడు. ఎందుకంటే పళ్ళ నుండి ద్రాక్ష రసము తీసి దాన్ని వైన్గా మార్చి బాటిల్లో వేసి అమ్మితే దాని ధర 100 రెట్లు ఎక్కువైపోతుంది. 100 రెట్లు ఎక్కువైపోతుంది. కాబట్టి అలాగ శ్రేష్టమైన దాని నుంచి ఇంకా ఉత్తమమైనటువంటి ధర, అభివృద్ధిని చూడాలని ఈ దర్శనం కలిగి యజమానుడు పనిచేస్తున్నాడు. ఈ ద్రాక్ష తోట యొక్క స్థితి చక్కటి శ్రేష్టమైనటువంటి తీగలుగా ఉంది. ఫలించేటువంటి ద్రాక్ష తీగలుగా ఉంది. ఈ సారము కలిగినటువంటి భూములు వేయడం వల్ల ఈ ద్రాక్ష తోట ఏమవుతుందండి? ఆ సారమంతటిని తీసుకుని ఈ తీగ ఎదుగుతూ ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, కాపుదల ఉంది కాబట్టి ఈ ద్రాక్ష తోటలో ఎవరు కూడా దీన్ని పాడు చేయరు. ఎవరు కూడా దీన్ని నాశనం చేయడానికి చూడరు. ఎందుకంటే బురుజు వేయబడి అక్కడ ఎవరు ఉంటారంటే బురుజు మీద కాపలాదారుడు ఉంటాడు. కాబట్టి కాపలాదారుడు దాన్ని కాస్తుంటాడు. కాబట్టి దీనికి ఏ విధమైనటువంటి భయము లేకుండా ఫలించడం కొరకు నిరంతరం కూడా ప్రయత్నం చేస్తుంటే ప్రయాసపడుతూ ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ ఫలింపులో నుంచి మళ్ళీ ఏం చేస్తుందంటే తన యొక్క రసమును ప్రొడ్యూస్ చేసి దాన్ని వైన్గా మార్చి శ్రేష్టమైనటువంటి వైన్గా మార్చబడి, ప్రియ సహోదరుడా, సహోదరి, ఎన్ని సంవత్సరాలు ఎక్కువ నిలవంట అంత ధర అంట. ఎంతండి? కాబట్టి మీరు అలాంటి వారు కాదు. మీరు అలాంటి వారు ఫలించేటటువంటి ద్రాక్ష. మీరు సారము తీసుకుని ఏం చేస్తారండి? ఫలిస్తారు. ఎవరి సారమా? అమ్మా, మొగుడు సారమా? క్రీస్తులో ఉన్న సారమంతటిని తీసుకుని, వాక్యంలో ఉన్న సారమంతటిని తీసుకుని ఎలా ఉంటారండి? మీరు ఫలించేవారుగా ఉంటారు. దేవుని స్తోత్రం. పురుషులు కూడా ఫలించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, కథ అంతా బాగుంది కదా. యజమానుడు మంచివాడే, చాలా బాగుంది. ఎందుకంటే పొలం ఉంది, సారవంతమైన పొలం ఉంది, సారవంతమైన కొండ ఉంది, శ్రేష్టమైనటువంటి తీగలు నాటాడు. ఇంకా దానికి చక్కటి బురుజు వేశాడు, చక్కటి కంచి వేశాడు. అంతేకాదు దానికి చక్కటి ద్రాక్ష తొట్టిని కూడా తొలిపించాడు. చక్కటి దర్శనం కలిగినటువంటి యజమానుడు. ప్రియులారా, గమనించండి. రెండో మాట చూస్తే కనుక చక్కటి భూమి ఉంది. ఆ ద్రాక్ష తోట కూడా ఫలించేటటువంటి ద్రాక్ష తోటగానే ఉంది. అందులో ఒక బురుజు వేసిన, ఒక అంజూరపు చెట్టుని వేసినా కానీ అదేమీ అనలేదు. నా సారము నేను దేనికి ఇస్తానండి? అంజూరపు చెట్టుకి ఇస్తానని చెప్పి ఆ ద్రాక్ష తోట అంజూరపు చెట్టును కూడా యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు అంజూరపు చెట్టు పెరుగుతూ ఉంది. ఎక్కడ? ద్రాక్ష తోట మధ్యలో వేయబడి అది పెరుగుతూ ఉంది. న్యాయాధిపతి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే కనుక ఈ చెట్లన్నీ కూడా పోటీ పెట్టుకుని ఆ చెట్ల మీద రాజుగా ఉండడానికి ఎవరన్నా అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు మొదటగా ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్తే ఒలీవ చెట్టు నాకు వద్దని చెప్పేసింది. ఆ ఒలీవ చెట్టు తర్వాత ఇవన్నీ కలిపి ఎవరి దగ్గరికి పోయి అంటే అంజూరపు చెట్టు దగ్గరికి పోయినాయి. అంజూరపు చెట్టు దగ్గరికి పోయి నన్ను మా అందరి మీద నువ్వు రాజుగా ఉండని చెప్పేసి అంటే ఆ అంజూరపు చెట్టు చెప్తున్న మాట ఏమిటంటే రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును, నా మంచి ఫలం. ఈ 2 గుణాలు దేనికి ఉంటాయండి? అంజూరపు చెట్టుకుంటాయి. మాధుర్యము, మంచి ఫలము. నేను ఎలాగిస్తానో అవన్నీ చేయడం మానేసి నేను వచ్చి రాజుగా కూర్చుని అటు ఇటు ఊగుతానా? నేను ఏం చేస్తాను? నా మాధుర్యాన్ని పంచుతాను, నా మంచి ఫలమునే పంచుతాను. కాబట్టి నేను మీ దగ్గర రాజుగా ఉండడానికి రాను. అలాంటి గుణము కలిగినటువంటి అంజూరపు చెట్టు ఎక్కడ ఇవ్వబడిందండి?
ద్రాక్ష తోట మధ్యలో వేయబడింది. ప్రియ సహోదరుడా సహోదరి, అంజూరపు చెట్టు దేనికి సూచన అంటే దీవెనకు సూచన. ద్వితీయోపదేశకాండం 8వ వచనంలో ఆ మెజర్మెంట్లో అంజూరపు చెట్టు ఉంది. ఏ మెజర్మెంటు? దీవెనలు ఇవ్వబడిన దాంట్లో మెజర్మెంట్ చేసేటప్పుడు కొలత. అంటే నాకు ఇన్ని కేజీలు బంగారం ఉంది, ఇన్ని తులాల బంగారం ఉంది, ఇంత వెండి ఉంది, ఇన్ని లక్షల క్యాష్ ఉంది, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని బంగ్లాలు ఉన్నాయి అని చెప్పుకుని కొలత వేస్తాం కదా. ఆ కొలతలో అంజూరపు చెట్టు కూడా ఇవ్వబడిందంటే నీకు ఇవ్వబడినటువంటి దీవెనలో అంజూరపు చెట్టు కొలవబడతాం. అంజూరపు చెట్టుని బట్టి నీ దీవెనలు కొలవబడుతున్నాయి. అంటే అంజూరపు చెట్టు ఏంటండి? దీవెనకరమైనది. అది అది పండే అన్నప్పుడు తింటే చాలా తీయగా మాధుర్యం కలిగి ఉంటుంది. కాబట్టి ఇంకా దీనికి ఉన్నటువంటి గుణాలను చూస్తే కనుక ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం చూస్తే కనుక ఆ అకాలపు కాయలు కాస్తుంది. అంటే సీజనల్గా వచ్చేటటువంటి ఫలములు కాకుండా, సీజనల్గా వచ్చే ఫలములు కాకుండా మామిడికాయలు కాస్తుంటే ఏమంటారు వాటిని? కాయలు ఏమంటారు? పునాసకాయలు అంటారు కదా. అలాగే ఇది సీజనల్ కాకుండా, సీజన్ కాకపోయినా కాయలు కాస్తుంది. దాన్ని అకాలపు కాయలు అంటే కాలము కాని కాలంలో కాసేటటువంటి గుణం దేనికి ఉందండి? అంజూరపు చెట్టుకుంది. గమనించండి, దాని శ్రేష్టతలు మీకు చెప్తున్నాను. అలాంటి చెట్టు ఎక్కడ నాటబడిందండి? ద్రాక్ష తోటలో నాటబడింది. అలాంటి చెట్టు కాలంలో కూడా కాసేటటువంటి అంజూరపు చెట్టుకి ఫలములు ఉంటాయేమని చెప్పేసి ప్రభువారు వచ్చి చూసేటప్పటికి ఏమీ లేదండి. అంజూరపు కాయల్లో ఏమీ కూడా ఫలములు ఏమీ లేవు. అంటే దానికి పాపం యేసుప్రభువారి యొక్క ఉద్దేశం ఏమిటి? దీనికి ఉన్న గుణం ఏంటంటే కాలంలో కూడా ఇది కాస్తుంది. అయితే అలాగే ఏదైనా పండు కాసిందేమో తిందామన్న ఉద్దేశంతో యేసుప్రభువారు వస్తే కాలంలో అది కాసి ఏం చేసింది? కాయకుండా ఏం చేసిందండి? యేసుప్రభువారి యొక్క శాపానికి లోనైపోయింది. ఈ శాపాన్ని పక్కన పెట్టండి. దానికి ఉన్న గుణం ఏంటంటే సీజనల్. అంటే సీజనలే కాకుండా అన్సీజనల్లో కూడా ఇది ఏం చేస్తుందంటే కాసేటటువంటి గుణం ఉంటుంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకా మనం చూస్తే కనుక ఇందులో మంచివి చెడ్డవి ఉంటాయని ఇర్మియా గ్రంథంలో చెప్పబడింది. మంచి ఫలములు అదేవిధంగా చెడ్డవి కూడా ఉన్నాయని చెప్పబడుతుంది. ఇంకపోతే ఆదాములు ఏం చేశారో తెలుసా? వారికి సిగ్గు తెలియగానే ముందు అంజూరపు ఆకులనే చుట్టుకున్నారు. అంటే సిగ్గును దాచేటటువంటి చెట్టు ఇది. ఇది అంజూరపు చెట్టు. అలాంటి చెట్టు ఎక్కడ నాటబడిందండి? ద్రాక్ష తోట మధ్యలో నాటబడింది. ఇంకా మనం చూస్తే కనుక అది 6వ అధ్యాయం తీసారమ్మా, 13వ వచనం ప్రకటన గ్రంథము. అకాలపు కాయలు కాసే అనుభవం ఉంది. 2వ గుణం అక్కడ మనం చూస్తే కనుక పెద్ద గాలి చేత ఊగిలాడేటటువంటి, ఒకరు చదవంటారు నాయన, పెద్ద గాలి చేత ఊగలాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు. చాలండి, అది మనకు అక్కర్లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఈ అకాలపు కాయలు ఏం చేస్తూ ఉంటాయంటే ఓ మాదిరి గాలి వస్తే చాలు, ఓ పెద్ద గాలి వస్తే చాలు ఏమైపోతాయంటండి? కింద పడిపోతాయి. అంటే దానికి ఉన్న గుణం ఏంటంటే ఆ కాయలను దానిలో అది నిలుపుకోలేదు. చిన్నపాటి గాలికే దాని ఫలం అనేది ఏం చేస్తుందండి? పోగొట్టుకుంటుంది. అవునండి కదా? మనకు కూడా కాసే అనుభవం ఉంటుంది, ఫలించే గుణం ఉంటుంది. చిన్నపాటి గాలి వస్తే ఏమైపోతామండి మనము? ఫలింపంతా గాలికి ఎక్కడ కొట్టేస్తాం కదండి. విశ్వాసం ఎంత ఉందండి? సముద్రం మీద నడవగలిగేంత విశ్వాసం ఉంది. కానీ చిన్నపాటి అల్ప విశ్వాసం ఏం చేసిందండి? మునిగిపోయేటట్టు చేసింది కదండి. చిన్న అలజడి, చిన్న గాలి. పేతురు వారు దేని చూశారటండి? గాలిని చూశారట. గాలిని చూసి అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారు. మనం కూడా ఫలించేటువంటి గుణం ఉంది, శ్రేష్టమైనటువంటి తీగలమే. ఇంకా మాధుర్యం కలిగినటువంటి అనుభవం మనకు ఉంది, ఇంకా ఫలము కాసే అనుభవం మనకు ఉంది, ఇంకా సీజనే కాదు అన్సీజనల్గా కూడా మనము కాయగలము కదండి. యేసుప్రభువు వారు వచ్చేటప్పటికి పాపం ఇది ఒక పండు చూపించేసి ఉంటే బాగుండు. ఏ పండు? ఒక అంజూరు పండు చూపించేసి ఉంటే ఎంత బాగుండు. కాలంలో కాసే అనుభవం ఉన్నటువంటి చెట్టు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చినప్పటికి ఏం చేసిందండి? చూపించలేకపోయింది. ఎందుకని? గాలి వచ్చింది, ఆ కాలపు కాయలు కూడా ఏమైపోయినాయండి? రాలిపోయినాయి. కాబట్టి యేసుప్రభువు వారికి కనబడలేదు. ప్రియ సహోదరుడా సహోదరి, నీకు ఇవ్వబడినటువంటి ఆ ఫలమును ఏం చేయాలా? పట్టుకుని ఉండాలి. ఎప్పటి వరకు? ఆ ప్రభు వచ్చి చూసేటంత వరకు, ప్రభుకి ఇవ్వాల్సిన సమయం వరకు కూడా ఏం చేయాలా? పట్టుకుని ఉండాలి. అదే చెప్పిన వాక్యము, మీకు ఇవ్వబడిన దానిని గట్టిగా పట్టుకుని. మనం ఏమవుతున్నామంటే రాజీ పడిపోతున్నాం. యెజబెలు ఆత్మల చేత నింపబడుతూ మనకి ఇవ్వబడినటువంటి ధన్యతలు మనం ఏం చేస్తున్నామంటే పోగొట్టుకుంటున్నాం. మన విలువలని
పోగొట్టుకుంటున్నాం. రాజీ పడిపోయినటువంటి అనుభవం. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ యొక్క అంజూరపు చెట్టుకి ఉన్నటువంటి గుణం ఏమిటంటే కాలము కాని కాలంలో కాస్తుంది, కానీ రాజీ పడిపోయి గాలి రాగానే ఏమైపోతుందంటే ఆ ఫలములన్నింటినీ కూడా నేలపాలు చేస్తాం. ఇంకో మాట చూద్దాం. ఓషియా గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో కనుక చూస్తే చిగురు పెట్టే కాలమందు దాని యొక్క తొలి ఫలం కనబడుతుందట. చిగురు పెట్టే కాలమందు ఈ ఓషియా, ఏవేలు ఇవన్నీ పక్కన ఉంటాయి, ఒక పట్టణం కనబడదు మనకి. తీయండి 9:10. నన్ను 2-3 సార్లు అడగండి, నాకే కన్ఫ్యూజ్. అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు చిగురు పెట్టు కాలమందు అంజూరు చెట్టు మీద అది ఎప్పుడు దొరుకుతుందటండి? చిగురు పెట్టే కాలమందే. నిజానికి ఫలం ఎలా వస్తుందండి? చిగురు పెట్టాలా, ఆకులు పెద్దవి అవ్వాలా, తర్వాత పుష్పాలు పూయాలా, తర్వాత ఆ పుష్పము ఫలముగా మార్చబడాలా, కాయలాగా మార్చబడాలా, కాయ పెరిగి పెద్దదయ్యి పక్వ స్థితికి వచ్చి తర్వాత పండవాలా. కానీ అంజూరపు చెట్టుకున్నటువంటి స్థితి ఏమిటంటే ఆకు చిగురిస్తున్నప్పుడే దాని తొలి ఫలం కనబడిపోద్దట. చూడండి ఒకసారి చూపించినప్పుడే దానిలో ఏం కనబడుతుందటండి? తొలి ఫలం. మరి ఏ చెట్టుకి ధాన్యత లేదు, ఏ చెట్టుకి అది ధాన్యత. ఏదైతే చిగురిస్తున్నప్పుడే దాని ఫలము కలపడం, తొలి ఫలము కనబడడం. ప్రియ సహోదరుడా సహోదరి, దీని యొక్క శ్రేష్టత, ఎంత శ్రేష్టత చూడండి. తొలి ఫలం ఎప్పుడు ఉంటుంది? చిగురిచ్చినప్పుడే. ఎప్పుడు చిగురుస్తుందటండి? మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే కనుక ఎప్పుడు చిగురిస్తుందండి? 32. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకున్నాడు. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు ఎప్పుడు చిగురుస్తుందండి? వసంతకాలము. ఇది ఈ చెట్టు దేన్ని సూచిస్తుందో తెలుసా? కాలములను సహితము సూచిస్తుంది. దేవుని స్తోత్రం. రాబోయే కాలం ఏమిటో, ఈ వసంతకాలం ఏమిటో దేన్ని బట్టి తెలుసుకోవచ్చండి? అంజూరపు చెట్టు చిగుర్చే దాన్ని బట్టి కాలములు మనం తెలుసుకోవచ్చు. రాబోయేది వసంతకాలము అంటే కాలములను కూడా దీని యొక్క చిగురును బట్టి చెప్పగలుగుతున్నటువంటి అంజూరపు చెట్టు ఇప్పుడు ఎక్కడ రాయబడిందండి? ఎక్కడ నాటబడిందండి? ద్రాక్ష తోటలో నాటబడింది. ఇలాంటి అంజూరపు చెట్టుని చూడడానికి ప్రతి సంవత్సరం ఎవరు వస్తున్నారండి? యజమానుడు వస్తున్నాడు. కాలములను చెప్పగలిగే అంజూరపు చెట్టు యజమానుడు వస్తాడన్న సంగతి తెలియట్లేదు దానికి. మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అకాలపు కాయలు కాసే అనుభవం ఉన్నటువంటి చెట్టుకి యజమానుడు వచ్చేటప్పటికి పోన్లే సీజన్లో కాయలేకపోయినా కనీసం యజమానుడు వచ్చేటప్పటికైనా కాద్దామనేటువంటి అనుభవం దానికి లేదు. ఇంకా దాని యొక్క స్థితి చూస్తే కనుక చిగుర్చేటటువంటి ఆ దశలోనే, అంటే చిన్న చిగురు మొక్కలు వేస్తూ ఉంటాయి చూడండి, ఆ దశలోనే దాని తొలి ఫలమును చూపించేటటువంటి ధన్యత దానికి ఇవ్వబడింది కదా. అరే, నా యజమానుడు ప్రతి సంవత్సరం వస్తున్నాడు, పోయిన సంవత్సరం వచ్చాడు, మళ్ళీ ఇదే సమయానికి వస్తాడు. ఎన్ని సంవత్సరాలను రాయబడిందండి? అందుకే మైండ్లో రికార్డ్ చేసుకోమన్నాను. 3 సంవత్సరాలు వచ్చాడు కంటిన్యూస్గా. కాబట్టి నా యజమానుడు ఖచ్చితంగా వస్తాడు. కాబట్టి నేనేం చేయాలా? తొలి చిగురిచేటప్పటికి తొలి ఫలమును నేను నా యజమానుడికి చూపించాలన్నటువంటి గుణం ఎవరికి ఉండాలండి? ఆలోచన ఎవరికి ఉండాలండి? అమ్మా ప్రియ సహోదరి, నాహు గ్రంథంలో ఒక మాట చదువు. 3వ అధ్యాయం 12వ వచనం. ఇది భలే ఉంటుంది. 3వ అధ్యాయం 12వ వచనం నాహు గ్రంథం. ఒకడు కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును. ఈ జనలో చాలండి కదా, మన స్టోరీ ఎంత వద్దు. కానీ మనకు కావాల్సిన భాగం ఏంటంటే 12వ వచనము ప్రారంభం నుంచి చూస్తే కనుక, ఒకడు దానిని తినడానికి వచ్చాడట. ఏదని? అంజూరపు ఫలమును తినడానికి వచ్చాడట. అంజూరపు చెట్టు ఏమో చూస్తే ఎలా ఉందటండి? ఎత్తుగా ఉంది. అంజూరపు చెట్టు అంటే మన ఇంట్లో వేసుకునే అంజూరపు చెట్టు కదా. ఒరిజినల్ బ్రీడింగ్ ఎంత ఉంటుందంటే మర్రి చెట్టు, మన ఏమంటారు దాన్ని, పొట్ట విప్పు చూడు పురుగులు ఉంటాయి. ఏం పండు అది?
మేడి మేడి చెట్టు ఎంత ఉంటుందో అంత ఏది ఉంటుందండి, అంజూరపు చెట్టు ఉంటుంది. దాని కాయలు ఒకసారి చూడండి ఇంత ఉంటుంది. దీని యొక్క స్వరూపం చూడండి, దాని యొక్క కాండమే మనిషి అంత ఎత్తుంది కదా. సో ఆ చెట్టు యొక్క స్వరూపం ఎంత ఉంటుంది, చాలా బిగ్గరగా ఉంటుంది. ఈ కాయలు తినడానికి ఎవడో వచ్చాడండి ఒకడు, ఆ పేరు రాయలేదా, వాడు వచ్చి చూస్తే పళ్ళు పైన ఉన్నాయి. వాడేం చేశాడంట ఊపాడంట ఏది చెట్టును ఊపాడట. ఊపేవాడు ఏం చేస్తాడంటే ఇంక వచ్చి చూస్తే చెట్లు పళ్ళేమో పైన ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలా, ఆడు నాకులాగా మహా హైట్ అనుకుంటా, కాబట్టి ఏం చేయాలా, ఊపుదాం అనుకున్నాడు. ఏది చెట్టుని ఎట్ట ఊపుదాం అనుకుంటే చెట్టును ఊపితే ఏమైందంట, ఆ పళ్ళు డైరెక్ట్గా వచ్చి నోట్లో పడ్డాయంట. ఎవడి నోట్లో, ఊపిన నోట్లో పడ్డాయంట. ఇది ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ అంజూరపు చెట్టుకున్న గుణం ఏంటంటే ఊపినోడి నోట్లో పడుతుంది, కానీ సృష్టించిన వాడికి ఒక పండు అని ఇవ్వదాం. అర్థమైందా మీకు? సృష్టించిన వారు ఎవరు? దేవుడేనండి, యెహోవా. యేసుక్రీస్తు వారు ఈ చెట్టుని సృష్టించారు. యజమానుడు తీసుకొచ్చి దీన్ని ద్రాక్ష తోట మధ్యలో వేశాడు. దీని సారమంతా తీసుకో. దేని సారము? ఈ భూమి యొక్క సారమంతా తీసుకో. ద్రాక్ష తోటకు అందేటటువంటి సారమంతా నువ్వు తీసుకో. ఈ బురుజు యొక్క సంరక్షణ నువ్వు తీసుకో. ఈ చక్కటి ప్రొటెక్షన్ మధ్య నువ్వు పెరుగు అని చెప్పి యజమానుడు దాన్ని నాటాడు. యేసుక్రీస్తు వారు వచ్చి ఒక పండు ఉన్నదేమో అని చూస్తే పండు ఇవ్వట్లేదు. ఎవడికి ఇస్తుంది పండుది? ఊపినోడికి ఇస్తాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకా గాలేస్తే కింద పడేస్తాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ అంజూరపు చెట్టు అలా యజమానుడు 3 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాడు. ఈ అంజూరపు చెట్టునే చూస్తున్నాడు, కానీ ఆ పక్కనే ఫలించేటటువంటి ద్రాక్ష తోటను యజమానుడు చూడలేదు. మళ్ళీ గమనించండి, అంజూరపు చెట్టు ఎందుకు చూడాలా? ద్రాక్ష తోట బోలంత తోట ఉంది కదా. ఇప్పుడు అంజూరపు చెట్టు అనుకుంటుంది, ఈ కాయల కోసం చావచ్చు కదా. వీడు ద్రాక్ష తోట మధ్యలో పడేసాడు నన్ను. నేను కాయలేదని నన్ను ఎందుకు వాడు నన్నే చూస్తున్నాడు. రోజు తిన్నగా వచ్చి కాసిందో లేదు నన్నే చూస్తున్నాడు. అర్థమవుతుందా? ఈ ద్రాక్ష తోట బోలంత కాస్తుంది కదా, బోలంత ఫలములు ఇస్తుంది కదా, బోలని కేజీలు లెక్కన ద్రాక్ష గెల్లలు వచ్చేస్తున్నాయి కదా. దీన్ని చూడడం అని నన్ను చూస్తున్నాడేంటి? ఎస్ ప్రియ సహోదరుడా సహోదరి, యజమానుడు ఎవరిని చూస్తాడంటే ఎవరైతే ఫలించట్లేదో వాన్నే చూస్తాడు. ఆ ఫలించడం కోసము ఆ యజమానుడు ఏం చేస్తాడంటే దానికి సమయం ఇస్తాడు. నీవు కూడా ఫలించాలనే సమయము, నీవు కూడా వర్ధిల్లాలనే సమయము అనుకుంటూ ఉండొచ్చేమో. నువ్వు ఒకవేళ నాకేమి కావట్లేదని ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చేటప్పటికి నీకు ఇవ్వబడేటువంటి సమయం ముగిసిపోయిన తర్వాత నేను ప్రభువా నేను మారు మనసు పొందుకుంటాను, నేను ఇప్పుడు ఫలించడానికి ప్రయత్నం చేస్తానంటే బహుశా కుదరకపోవచ్చేమో. నీ కోసం ఎవడు కూడా అభ్యర్థించేవాడు ఉండకపోవచ్చేమో. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ ద్రాక్ష తోట ఎలాగుందంటే సారం కలిగినదిగా ఉన్నది. అంజూరపు చెట్టు కూడా ఏం తీసుకుంటుందండి? అదే సారంని తీసుకుంటుంది. దానికి ఫలించే గుణం ఉంది. ఆ అకాలపు కాయలు కాసే అనుభవం ఉంది. ఆ సంరక్షణలో బ్రతుకుతుంది, ప్రొటెక్షన్లో బ్రతుకుతుంది. ఇదిగో ప్రియ సహోదరుడా సహోదరి, అది సీజన్ అంటే ఋతువులను సహితము, వసంతకాలమా లేకపోతే వర్షాకాలమా శీతాకాలమా అని గుర్తించగలిగేటువంటి కెపాసిటీ దేనికి ఉందండి? అంజూరపు చెట్టుకు ఉంది. అది చిగిర్చేటప్పుడే తొలి ఫలమును ఫలించేటటువంటి గొప్ప ధన్యత దానికి ఉంది. కానీ 3 సంవత్సరాలకి ఏమవుతుందండి? అది ఫలించటలేదు. శ్రేష్టమైనటువంటి భూసారం అంతటిని తీసుకుంటుంది. ప్రియ సహోదరుడా సహోదరి, గమనించండి. మొదటి సంవత్సరం వచ్చాడు, 2వ సంవత్సరం వచ్చాడు. ఎందుకు మొదటి సంవత్సరము అంటే ఒక అంజూరపు చెట్టు అది పక్వానికి వచ్చి ఫలము కాయడానికి 8 నుండి 12 నెలల సమయం పడుతుంది. 8 నుండి 12 నెలల సమయం పడుతుంది. కాబట్టి నేను ఇలాగేసేగానే అలాగ వచ్చేసి ఫలించిందా లేదా అని చూడలేదు యజమాని. ఎప్పుడు చూశాడు? దాన్ని ఫలించు సమయం వచ్చేటప్పటికి వచ్చి చూశాడు, కానీ ఏం లేదండి, ఫలము లేదు. అనుకుంటా ఉంది, నన్ను చూస్తున్నాడు ఏంటి? ఈ ద్రాక్ష చెట్లను చూడొచ్చు కదా, బోలంత తోట ఉంది కదా, వీటిని చూడొచ్చు కదా. ప్రియ సహోదరుడా సహోదరు మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ సంవత్సరం తిరిగేటప్పటికి ఈ సంవత్సరం కాయలేదంట, మళ్ళీ ఇప్పుడు వస్తుందండి పోతా. ఎలాగ అకాలపు కాయలు కాసే అనుభవం ఎలాగలేదు, మామూలు కాయలే కాయట్లేదు. ఇది అకాలపు కాయలు కాస్తుందండి. కాబట్టి మళ్ళీ ఏమనుకుంటాడు? మళ్ళా సీజన్ వచ్చినప్పటికీ వస్తాడని చెప్పి 2వ సంవత్సరం. ప్రియ సహోదరుడా సహోదరి, అప్పుడు కూడా కాయలేదు. 3వ సంవత్సరం వచ్చింది. 3వ సంవత్సరం కూడా యజమానుడు మళ్ళీ దానికి సమయం ఇచ్చాడు. అరే కాసే గుణం లేదు, కనీసం అకాలపు కాయలను కాసే యజమానుడికి చూపించే బాగుండు. అకాలపు కాయలు కాసే అనుభవం అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కాసేటటువంటి అనుభవం దేనికి ఉంది?
అంజూరపు చెట్టు ఉంది. కాబట్టి అప్పుడైనా ఒక పండు ఒక పండు పండించేసి ఏం చేద్దాం, ఇటు ముఖాన్ని కొట్టేద్దామని అనుకోలేదు. అవునండి కదా? ఒక వాక్యం బట్టి ఇటు ముఖాన్ని కొట్టేసామనుకోండి, నేను అబ్బా ఎంత వాక్యం వచ్చామని అనుకుంటానా లేదా? అనుకుంటాను లేదా? అలాగా అంజూరపు చెట్టు అలాగని అనుకోలేదు. పోనీ ప్రియ సహోదరుడా సహోదరి, యజమానుడు 3 సంవత్సరాలు వచ్చాడు, కానీ ఫలము లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈసారి ఖచ్చితంగా యజమానుడు దాని ఫలం చూడాలని వచ్చాడు. ఎందుకని? 3 సంవత్సరాలు కాయలేదో 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. 3 సంవత్సరాలుగా దాని మీద నిరాశ ఉంది. కానీ 3వ సంవత్సరం ఖచ్చితంగా పంట చూడాలని వచ్చాడు. ఎందుకని? లేవికాండము 19వ అధ్యాయం 23-25 వచనాలను మనం చూస్తే కనుక, లేవికాండము 19వ అధ్యాయం 23-20 నుంచి 25 వచనం వరకు చూస్తే కనుక, అక్కడ రాయబడినటువంటి స్థితి చూస్తే, మీరు ఆ దేశమునకు వచ్చి నానా విధములైనటువంటి చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. వాటి కాపు ఎక్కువగా ఉండినట్లు. ఎన్ని సంవత్సరాలటండి? 3 సంవత్సరాలు అపవిత్రముగా ఉండవలెను, వాటిని తినకూడదు. 4వ సంవత్సరము వాటి ఫలములన్నీ 4వ సంవత్సరము దాని ఫలములన్నీ కూడా దేనికి ప్రతిష్ఠ చేయాలండి? దేవునికి, యెహోవా దేవునికి ప్రతిష్ఠ చేయాలి. కాబట్టి 3 సంవత్సరాలు ఫలములు ఫలించకపోయినా యజమానుడు ఊరుకున్నాడు. ఈ ఫలములు నిజానికి ఎన్ని సంవత్సరాలు వదిలేయాలండి? 3 సంవత్సరాల పంట భూమి మీద రాలిపోయి భూమిలో కలిసిపోతే భూమి ఏమవుతుందంటే సారమైనటువంటి భూమిగా మార్చబడుతుంది. అందుకని దాన్ని అపవిత్రంగా భావించమన్నాడు. అపవిత్రంగా భావిస్తే మనం ఏం చేస్తాం? దాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడం. కాబట్టి దాన్ని 3 సంవత్సరాలు వాటిని అపవిత్రంగా ఎంచండి అన్నాడు. ఆ 3 సంవత్సరాలు కాసినటువంటి పంట ఏమవ్వాలా? ఆ పడినటువంటి పళ్ళన్నీ రాలిపోయి భూమిలో కలిసిపోవాలి. అప్పుడు ఏమవుతుంది? కంపోజ్ అంటే భూమి సారవంతమైనటువంటి భూమిగా మార్చబడుతుంది. ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ చెట్టుకు కాసేటటువంటి ఫలములు దేవుని కోసము కాయాలా? దేవుని కోసం, నీ కోసం కాదు. ఎవరి కోసము? దేవుని కోసం కాయాలా. దేవుని కొరకు ప్రతిష్ఠింపబడేటటువంటి ఫలములు కాయాలా. దేవుని సన్నిధిలో అర్పించేటటువంటి ప్రతిష్ఠిత ఫలములు కాయాలా. అందుకని యజమానుడు ఇప్పుడైనా కాస్తదా లేదా? ఎందుకని? నా దేవునికి నేను అర్పించాలా. ఆ దేవునికి నేను అర్పించాలా. 4వ సంవత్సరమైనా మనం ఏం చేస్తాం? కాసిన రోజు ఫస్ట్ పండు తీసుకొచ్చా ఎవరికి ఇస్తాం? మీ ఇంట్లో పండు ఏదైనా కాసింది అనుకోండి, ఏం చేస్తాం? నా భార్య ఏదైనా నాకు ఇస్తుంది. దేవుని స్తోత్రం. ఫస్ట్ ఫలం ఎవరికి ఇవ్వాలా? ఇంటి యజమానికి ఇవ్వాలని కదండి. మీరు అలా చేస్తున్నారా? దేవుని స్తోత్రం. నిజానికి ఎవరికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వకూడదు, భూమిలో పడేయాలి. అర్థమైందా? నిజానికి 3 సంవత్సరాలు కాసే ఫలం ఏం చేయాలమ్మా రాణిగారు? రేపు పెళ్ళైన తర్వాత ఈ గుర్తుపెట్టుకోండి సూత్రాలు. పెళ్ళయింది, కొత్త మూడు వచ్చాడని చెప్పి కాసిన ఆయనకి ఎత్తేకండి. ఏం చేయాలా? మొదటి 3 సంవత్సరాలు దేవుడికి ఇవ్వాలి. భూమికి వదిలేయాలి. 4వ సంవత్సరము కాసినటువంటి ఫలము తీసుకొచ్చి దేవుడికి ఇవ్వాలి. ఎంత పంట కాస్తే, ఎంత ఫలం కాస్తే అంత ఫలం తీసుకొచ్చి దేవుడికి ఇవ్వాలి. 5వ సంవత్సరం నీ ఇష్టం. ఆ ఫలములు తింటావో, పడేసుకుంటావో, జ్యూసెస్ చేసుకుంటావో, లేకపోతే డ్రై ఫ్రూట్గా చేసుకొని ఉదయం సాయంత్రం మధ్యాహ్నం డ్రై ఫ్రూట్స్ ఫుడ్ అని చెప్పేసి తినేస్తావో, నీ ఇష్టం అది. ఎప్పుడు? 5వ సంవత్సరం. కాబట్టి 5వ సంవత్సరం వరకు ఈ చెట్టు కాస్త లేదు పక్కన పెడితే 4వ సంవత్సరం, 3 సంవత్సరాలు అయిపోయి 4వ సంవత్సరంలోకి వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ చెట్టు యొక్క ఫలం నేను ఎక్కడ తీసుకెళ్ళాలంటే దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. కాబట్టి ఇది కాసిందా లేదా అని యజమానుడు వస్తున్నాడు. చూస్తే అది అప్పటికి కూడా అలాగే ఉంది. ప్రియ సహోదరుడా సహోదరి, అప్పటికి కూడా అది అలాగే ఉంది. అందుకనే ఆ యజమానుడికి కోపం వచ్చింది. కాబట్టి ఏం చేస్తున్నట్టండి, ఇది ఇక్కడ వేయడం వల్ల దీని యొక్క స్థితి అంతా కూడా ఏం చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి భూమిని కూడా పాడు చేస్తుంది, వ్యర్థం చేస్తుంది. ఆ సారం అంత ఇది లాగేసుకుంటుంది. దాని సారం తీసుకుని ఇది ఎదిగి ఇది ఫలిస్తుందేమో అనుకుంటే ఆ సారం ఇది తీసుకుని ఇది ఎలాగైపోయిందంటే గొడ్రాలు మాదిరి అయిపోయింది. అంటే ఫలములు కాయనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది, మోగపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రియ సహోదరుడా సహోదరి, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇలాంటి దాన్ని ఉంచాలా, తీసేయాలా అని చెప్పి యజమానుడు అనుకొని అంటున్నాడు, తీసివేయాలి. ప్రియ సహోదరుడా సహోదరి, సమయం ఇస్తున్నాడు. కానీ అంజూరపు చెట్టు తన స్థితిని చూపించుకోలేకపోతుంది. నిజానికి దానికి ఉన్నటువంటి లక్షణాలు ఎంత గొప్పవండి, ఎంత శ్రేష్టత అండి. అన్నిటికీ మించి ద్రాక్ష తోటలో వేయబడింది. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు అంటున్నాడు తోటమాల అంటున్నాడు
ఈరోజు వాక్యం ఏంటంటే తోటమాలి కావాలను, తోటమాలి కావాలను. ఇప్పుడు ఈ తోటమాలి అంటున్నాడు, అయ్యా వేరు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా అది ఫలించినా సరే నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ మాటను బట్టి మీ అనుభవాన్ని నాకు చెప్పండి. ఇప్పుడు ఇది ఫలించట్లేదు 3 సంవత్సరాలుగా కదండి. తోటమాలి ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు తోటమాలి అక్కడ ఉన్నాడు, సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు తోటమాలి అక్కడ ఉన్నాడు, 3వ సంవత్సరం వచ్చినప్పుడు కూడా అదే తోటమాలి అక్కడ ఉన్నాడు. ఈ తోటమాలికి జీతం ఇవ్వబడుతుంది, అవునండి కదా. ఇప్పుడు చెప్పండి, యజమానుడు అంటున్నాడు దాన్ని తీసేయండి, ఈ కాయనటువంటి చెట్టును తీసేయండి, ఫలించినటువంటి చెట్టును తీసేయండి, ఫలింపు లేనటువంటి చెట్టును తీసివేయండి, దీనివల్ల మిగతాది కూడా పాడైపోతుంది అని చెప్పి అంటున్నప్పుడు అప్పుడు ఈ తోటమాలి అంటున్నాడు, ఏమంటున్నాడండి చెప్పాలి గట్టిగా. ఈ దాసుడు లేదా ఈ తోటమాలి ఏమంటున్నాడండి, ఇంకొక ఛాన్స్ ఇస్తే నేను ఏం చేస్తాను, చుట్టూ తవ్వుతాను. మొదటిది చుట్టూ తవ్వుతాను, రెండవది ఎరువేస్తాను, ఈ 2 పనులు చేస్తాను అంటున్నాడు. దేవుడు నన్ను ప్రేరేపించినటువంటి వాక్యం ఎందుకు పెట్టానంటే, ఇది తోటమాలి కావాలని. అంటే మరి ఈ 3 సంవత్సరాల నుంచి నువ్వేం పీకుతున్నావు? ఈ 3 సంవత్సరాల నుంచి కదా తోటమాలిగా నువ్వేం చేస్తున్నావు? ఇదే పని ఫస్ట్ ఇయర్ చేయొచ్చు కదా, ఇదే పని 2వ సంవత్సరం చేయొచ్చు కదా, ఇదే పని ఆ మొక్క వేసిన దగ్గర నుండి దాని చుట్టూ తవ్వి దానికి చక్కటి ఎరువేసి చక్కగా దాన్ని పని చేసుంటే, నీ తోటమాలి తత్వాన్ని నువ్వు ప్రదర్శించుంటే ఆ చెట్టి పాటికి ఫలించేది కదా. దాన్ని నరికేస్తాను అన్నప్పుడు వచ్చి అంటున్నావు నువ్వేదో పెద్ద జాలి గుణం అన్నట్టుగా, ఈ సంవత్సరానికి కూడా ఉంచు, ఇప్పుడు నేను తవ్వుతాను, ఇప్పుడు నేను ఎరువేస్తున్నాను. మరి ఈ 3 సంవత్సరాలు ఏం చేసినట్టు నువ్వు? ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు మార్చవలసింది ఎవరినంటే అంజూరపు చెట్టుని కాదు, ఎవరిని మార్చాలా? తోటమాలిని మార్చాలా. ప్రియ సహోదరుడా సహోదరి, నీకు సరైనటువంటి తోటమాలి ఉన్నాడు. ఎవరండి? నేనే. తవ్వుతున్నాను, ఎరువేస్తున్నాను, ఫలించకపోతే నిజమైనటువంటి యజమానుడు వస్తాడు, నేను తోటమాలి మాత్రమే, యజమానుడు వస్తాడు ఖచ్చితంగా. అప్పుడు నేను ఈ మాట అన్నాను సరిపోను. ఏ మాట? అయ్యా ఈ సంవత్సరానికి కూడా ఉంచు, తవ్వుతాను, ఎరువేస్తాను అంటే, అరే ఆల్రెడీ ఇప్పుడు నువ్వు సంవత్సరాలుగా వేస్తున్నావు కదా, ఇప్పుడు మళ్ళీ అదే మాట అంటే అని అంటాడు ప్రభు. కాబట్టి నాకు ఆన్సర్ ఉంది, ప్రభా గత సంవత్సరాలుగా తవ్వుతూనే ఉన్నాను, గత సంవత్సరాలుగా ఎరువు వేస్తూనే ఉన్నాను అని నేను చెప్తా. కానీ ఈ తోటమాలి ఈ సంవత్సరం కూడా అని సాగదీస్తున్నాడంటే, ఇప్పుడు వరకు ఇతను ఏం చేయలేదో, దాని చుట్టూ తవ్వలేదో, దాని చుట్టూ ఎరువేయలే. ఇప్పుడు ఎవరు మార్చాలా? తోటమాలిని మార్చాలి. అందుకనే పేపర్ ఆడేసాం ఏంటంటే తోటమాలి కావాలని. వాంటెడ్ స్టాఫ్, వాంటెడ్ గార్డెనర్, వాంటెడ్ రిసెప్షనిస్ట్, వాంటెడ్ అకౌంటెంట్, వాంటెడ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని పేపర్లు వేస్తుంది చూడండి, అట్ట యాడేసాం. ఇదే తోటమాలి కావాలన్నా, తోటమాలి కావాలన్నా. ప్రియ సహోదరుడా సహోదరి, తోటమాలిని మార్చాలి. ఈ వాక్యము దేవుడు నన్ను ఎంతగానో ప్రేరేపిస్తున్నాడు ఏమనంటే తోటమాలిని మార్చాలని. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ తోటమాలి నీ కోసము ఏం చేస్తున్నాడండి? తవ్వుతూ ఉన్నాడు, ఎరువు వేస్తూనే ఉన్నాడు. 2 వచ్చినా, 3 వచ్చినా, ఎంతమంది వచ్చినా, మన ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్ నాకు చాలా నిరుత్సమైంది. ఆ రోజు నుంచి నాకు కొంచెం నెగిటివ్ మైండ్ ఎక్కువ, అపవాది నాలో చొరబడాలని ప్రయత్నం చేస్తున్నాడు, నా హృదయంలోకి చొరబడాలని ప్రయత్నం చేస్తున్నాడు. నా భార్యతో కూడా చెప్పాను, డెవిల్ స్పిరిట్ ఏంటి అవుతుందంటే, ఏంటి అవసరమే ఉంది, ఎందుకు ఇంత ప్రయాస, ఎందుకు నీకు ఇంత నీడేముంది? ప్రియ సహోదరుడా సహోదరి, మా ఫాదర్కి ఇన్సూరెన్స్ రాలేదని చెప్పి అందరినీ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ చుట్టూ అందరి చుట్టూ తెగ చేస్తూ ఉన్నాం. ఎందుకని? ఆయనకి రెన్యువల్ టైంలో నేను టైం కొంచెం దాటిన తర్వాత రెన్యువల్ చేయించాను. ఆ విషయం నాకు తెలియదు. అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అయిపోయింది. ఎందుకు రిజెక్ట్ అయిపోయింది? ఆ రెన్యువల్ టైంలో అది చేయించకుండా రెన్యువల్ టైం అయిపోయిన తర్వాత చేయించాను అనే దాంట్లో దాన్ని రిజెక్ట్ చేశారు. దాన్ని చెక్ చేసుకోవడం కోసము, దాన్ని చెక్ చేసుకోవడం అనేక మంది అధికారులను సంప్రదిస్తున్నాను. ఇది ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన వారిని, అలాగే అందులో పనిచేస్తున్నటువంటి వారిని, ఆ సిబ్బందిని, అలాగే డాక్టర్స్ని. ఎక్కడో యూఎస్ వెళ్ళాడు, యూఎస్లో ఉన్నటువంటి డాక్టర్ని కూడా సంప్రదించి అతని యొక్క పేరు మీద ఇక్కడ పాతకాలపు ప్రిస్క్రిప్షన్ తయారు చేస్తూ
దాన్ని ఏ విధంగా అయినా సరే ఉదయం నుంచి అదే పని మీద ఉన్నాడు మా శ్రీను. నిన్నంతా మా స్టాఫ్ అంతా అదే పని మీద ఉన్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి అదే పని మీద ఉన్నారు. చివరికి దీనికి ఆయనకి ఆపరేషన్ చేద్దాం అనుకున్న డాక్టర్ గారు కూడా అదే పని మీద ఉన్నారు. అంటే దేనికని ఇన్సూరెన్స్ రాకపోతే సుమారుగా 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఎంత అవుతుందండి? 5 లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి 5 లక్షలు పెట్టడానికి అర్థమవుతుందండి ఎంతగా ఆలోచిస్తున్నాం నా తండ్రికే. కానీ దేవుని పనికి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు, ఎప్పుడు కూడా అశ్రద్ధ చూపలేదు, ఎప్పుడు కూడా 4వ తారీఖు వచ్చేటప్పటికి ఈ బిల్డింగ్ ఓనరు రెంట్ వేయకపోతే వెంటనే ఫోన్ చేస్తాడు. కాబట్టి 4వ తారీఖు వచ్చేటప్పటికి రెంట్ వేసేయమని చెప్తా. రెంట్ వేసేయమంట నా భార్య అకౌంట్ నుంచి వెళ్తుంది. ప్రియ సహోదరుడు సహోదరి, 4th 4వ తారీఖు దాటితే ఫోన్ చేస్తాడు. కరెంటు బిల్లు పొర్రపాటున మన పని ఒత్తిడిలో పడి కరెంటు బిల్లు మనం పే చేయడం మర్చిపోతే ఆ తర్వాత వచ్చేసి వాడు కింద వాచ్మెన్కి వచ్చి ఫీజు లాగేస్తున్నానని చెప్తాడు. ఈ వాచ్మెన్ భార్య ఫోన్ చేస్తుంది. ఎవరికి? నా భార్యకి ఫోన్ చేస్తుంది. ఏమండి మీరు కరెంటు బిల్లు కట్టలేదట, వీళ్ళు ఫీజు లాగడానికి వచ్చేసారు. అరే ఏంది నేను కట్టకపోవడం ఏంటని ఒకసారి చూస్తే ఎక్కడ మిస్ అయ్యాను. కాబట్టి వెంటనే వాళ్ళు డిఈ నాకు తెలుసు, కిరణ్ గారని నా ఫ్రెండే, అతనికి ఫోన్ చేసి మన వాళ్ళు వచ్చారట, కొంచెం వాళ్ళని ఫీజు లాగొద్దని చెప్పు, నేను ఇప్పుడు పే చేస్తానంటే అతను ఫోన్ చేసి చెప్తాడు. ఇది మందేనా? అయితే సరే నేను చెప్తానని చెప్పి ఒకసారి అలా చేశాడు. సహోదరి, ఏది కూడా అశ్రద్ధ చేయకుండా చేస్తాం. ఎంత ఖర్చు పెడతానా ప్రియులరా గమనించండి. తండ్రికి 5 లక్షలు ఖర్చు అవుతుందంటే ఇన్సూరెన్స్ రాకపోతే ఎలాగని 100 సార్లు ప్రయాసపడుతున్నాం. కానీ దేవుని పని విషయంలో తవ్వుట ఎందు కానీ ఎరువేయట ఎందు కానీ ఎప్పుడూ నిర్లక్ష్యము చేయలేదు. ఎందుకని? నువ్వు ఫలించాలని, ఎందుకని? సంఘం వృద్ధి చెందాలని, ఎందుకని? ఈ తీగలు ఫలించేటువంటి తీగలుగా ఉండాలని. ఈ ఫలింపు నీలో ఎప్పుడు వస్తుంది? ఒకసారి ప్రశ్న వేసుకో. ఇక్కడ తోటమాలి కావాలను అని బోర్డు పెట్టనవసరం లేదు, ఎందుకంటే నీ సంఘానికి తోటమాలి సరైన వాడే. కానీ యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఉపమానంలో ఉన్నటువంటి తోటమాలి ఎవరంటే సోమరి. యజమానుడి యొక్క దర్శనాన్ని చూడలేనటువంటి వాడు, యజమానుడి యొక్క దర్శనాన్ని చూడలేనివాడు. ఎందుకని? 1వ సంవత్సరం వచ్చాడు, ఏం చూస్తున్నాడు? ద్రాక్ష తోట గురించి. దేని గురించి అడగలేదు. దేని గురించి అడిగాడు? అంజూరపు చెట్టు గురించి అడిగాడు. అప్పుడు ఈ తోటమాలికి ఏం తెలియాలా? అరే నా బాస్ వస్తున్నాడు, ఇవన్నీ అడుగుతలేదు. దేన్ని అడుగుతున్నాడు? అంజూరపు చెట్టు గురించి అడుగుతున్నాడు. కాబట్టి అంజూరపు చెట్టే ఫలించిందా లేదా అని చూస్తున్నాడు. కాబట్టి నేను ఇప్పుడే దాన్ని తవ్వి ఎరువు వేయాలా, నెక్స్ట్ వచ్చేటప్పటికి దీన్ని ఏదో రకంగా దీని కొమ్మకు పువ్వన్న పూయించాలా అనే ఆలోచన ఎప్పుడు రావాలండి వ్యక్తికి? 1వ సంవత్సరంలోనే రావాలి కదా. 2వ సంవత్సరం వచ్చింది, అప్పుడైనా రావాలి కదా ఆలోచన. ఇప్పుడు నరికి వేస్తాను, తీసి వేస్తాను అన్నప్పుడు ఎందుకని? వీడి ఉద్యోగం పోతుంది, వీడి జీతం కట్ అయిపోతుంది, వీడి బ్రతుకు పోతుంది. ప్రియ సహోదరుడు సహోదరి, ఎందుకని? యజమానుడి యొక్క దర్శనాన్ని ఇతడు గ్రహించలేదు కాబట్టి. ప్రియ సహోదరుడు సహోదరి, ఏం చేస్తారండి? పని చేయని వాడిని ఏం చేస్తారమ్మా? ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడంట. లోక సువార్త 16వ అధ్యాయం. మా వరలక్ష్మి గారు ఎందుకు చూసానంటే ఉదయం చెప్పుకున్నాం ఈ వాక్యం, అందుకని చెప్పి నేను క్వశ్చన్ మార్క్ చదువుతున్నా, నా వైపు కూడా ఆవిడ క్వశ్చన్ మార్కే చూస్తుంది. దేని స్తోత్రం. ఒకటి గృహ నిర్వాహకుడు ఉండను, అతడు తన ఆస్తిని పాడు చేయించున్నాడని, నేరము మోపబడగా అతన్ని పిలిపించి, నేను వినిచున్న ఈ మాట ఏమిటి? అప్పగించుము, ఇక మీదట ఉండవల్ల కాదని అతనితో చెప్పాను. గమనించండి ప్రియులరా, ఒక యజమానుడు ఉన్నాడు, యజమానుడి దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక మేనేజర్ ఉన్నాడు. ఇతడు ఎవరండి? గృహ నిర్వాహకుడు. ఈ గృహ నిర్వాహకుడికి ఏం అప్పగించబడిందంటే ఆ ఇంటి మీద పెత్తనం ఇవ్వబడింది. ఆ ఇంటి ఖర్చులన్నీ ఇతనే చూడాలి, ఆ ఇంటికి కావాల్సినటువంటి కిరాణా అంత ఇతనే చూడాలి, ఆ ఇంట్లో కావాల్సినటువంటి పశువుల దాన ఇతనే చూడాలి, ఆ ఇంటికి కరెంటు బిల్లు ఇతనే చూడాలి, ఆ ఇంటికి రాబడి ఏమి వస్తుంది, పంట మీద ఎంత వస్తుంది, వ్యాపారం మీద ఎంత వస్తుంది, చేపల చెరువు నుంచి ఎంత వస్తుంది, ఇలాగా అంజూరపు చెట్టు నుంచి ఎంత వస్తుంది, ద్రాక్ష చెట్టు నుంచి ఎంత వస్తుంది, అన్నీ కూడా ఎవరు చూడాలా? ఈ గృహ నిర్వాహకుడు చూడాలా. అయితే ఈ గృహ నిర్వాహకుడికి ఇవ్వబడినటువంటి ఉద్యోగంలో ఇతను ఎలా ఉన్నాడండి? విఫలమైపోయాడు. ఆ నోట ఈ నోట వినబడింది. ఏమని వినబడింది? మీ మేనేజర్ సరైనడు కాదో, వాడు తినేస్తున్నాడో, నీ డబ్బులు తినేస్తున్నాడో, నువ్వు వాడికి అప్పగించావు, నువ్వు నమ్మి వాడు నేను తినేస్తున్నాడు, ఆ సంగతి నీకు తెలియట్లా, వాడు సరైనడు కాదు, నిన్ను మోసగించి తినేస్తున్నాడు, నేను అడ్డగించి తినేస్తున్నాడు, నీకు రావాల్సిన దాన్ని దాచేస్తున్నాడు.
ఇది ఎవరన్నారండి? వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట ఎవరు విన్నారండి? యజమానుడు విన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరండి డైరెక్ట్ చూస్తున్నాడు ఈయన. ఎవరు? ఈ ఉపమానంలో ఉన్న యజమానుడు డైరెక్ట్ చూస్తున్నాడు. ఇక్కడ డైరెక్ట్ చూడడానికి అవకాశం లేదు, ఎందుకు ఇటు దొంగసాటుకు నొక్కేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఏమవుతుందండి? ఆ నోట ఈ నోట విని అంటున్నాడు, నేను విన్న ఈ మాట ఏమిటి? నేను విన్న ఈ మాట ఏమిటి? ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, అప్పగించబడినటువంటి పనిని వీడు చేయకుండా ఈ తోటమాలి ఏం చేశాడండి? చేయలే. సోమరితనాన్ని చూపించాడు, బద్ధకాన్ని చూపించాడు. ఎప్పుడు చేయవలసిన పని అప్పుడు చేయలేదు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఆ నోట ఈ నోట వినబడిందంట. ఎస్ ప్రియ సహోదరుడు, మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే, మనం చేసేవి ఎవరికి తెలియవు అనుకుంటాం. ఏదో ఒక రోజున ఖచ్చితంగా బయటపడుతుంది. ఏదో రోజున ఖచ్చితంగా బయటపడుతుంది. నేను మీకు ఇన్ని గొప్ప కవులు చెప్తాను కదా, ఇన్ని గొప్ప కవులు చెప్పిన తర్వాత నేను సరైనటువంటి నడవడిక లేదనుకోండి, ఏదో రోజున మీకు బయటపడుతుంది. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఇప్పుడు మా హాస్పిటల్లో ఒక యుద్ధం జరుగుతుంది. హాస్పిటల్లో బిల్డింగ్ ఓనరు ఏం చేశాడంటే, ముందు వినాయకుడి విగ్రహం పెట్టుకున్నాడు. అతను మనకి హాస్పిటల్ బిల్డింగ్ రెంట్కి ఇచ్చే సమయంలో మనకు పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే, అది తీయకూడదు, రెండవది అక్కడ పూజ ఆగకూడదు కండిషను. సరే, మనం అప్పుడు ఆ బిల్డింగ్ అతనిది కాబట్టి, విగ్రహం అతనిది కాబట్టి నేను అంతగా లెక్క చేయలేదు. సరే చేసుకోండిలే, నేను నా హాస్పిటల్ నాది కాబట్టి, బిల్డింగ్ నీది కాబట్టి, బిల్డింగ్ నీకు నచ్చినట్టు చేసుకో, హాస్పిటల్లో నాకు నచ్చినట్టు చేసుకుంటానని చెప్పి అప్పుడు చేస్తాం. అయితే ఈ మధ్య మీకు ఒక వాక్యం చెప్పాను నేను. ఏం వాక్యమో? ఏం చెప్పాను? విగ్రహారాధన. యెజబెలు యొక్క ఆత్మ గురించి చెప్తున్నప్పుడు విగ్రహారాధన గురించి చెప్పాను. విగ్రహారాధన గురించి చెప్తుంటే అప్పటి నుంచి నా మనసు దొలిచేస్తుంటే మొన్న పూజని పిలిపించాను. పూజారితో పిలిపించి ముచ్చట అంటే డిస్కషన్ పెట్టా. అయ్యా, ఇది తీసేయాలి, ఆపేయలేని. అయ్యా, ఏంటయ్యా, మేము ఎప్పుడు తరతరాలుగా వస్తున్నాము, అప్పుడే 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, 3 రోజులు దీనికి అభిషేకం చేసాం, ప్రతిష్ఠించుకున్నాం. అయ్యా, మీరు బిల్డింగ్ ఓనర్ గారు చెప్తే మేము చేస్తున్నాము. అయ్యా, ఇదే అంటున్నాడు. అయ్యా, నీకు కావాలంటే డబ్బులు నేను యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తా, యాజ్ ఎ వ్యక్తిగా నీకు ఇస్తా, కానీ ఒక పూజారిగా నేను నీకు ఇవ్వలేను. ఈ డబ్బులు నేనే ఇస్తున్నాను ప్రతి నెల. అతనికి 5,000 వచ్చిన, అదేమంటారు దాన్ని, పూజ అవి చేయడానికి 5,000 నేనే ఇస్తాను. అంటే హాస్పిటల్ నుంచి ఇస్తాం, హాస్పిటల్ ఎక్స్పెండిచర్ నుంచి ఇస్తాం. అయితే ఇప్పుడు నేనేమంటున్నాను, పూజ మానే, ఈ 5,000 నువ్వు తీసుకో, నీ కుటుంబానికి వాడుకో, నీ వ్యక్తిగతంగా వాడుకో, నీ పర్సనల్గా నేను ఇస్తున్నాను, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నీకు ఇస్తాను, కానీ పూజ మాత్రం చేయొద్దా. అతడు అంటాడు, సార్ నా మీద దోషం వచ్చేద్దు, మా దేవుడు మా మీద కోపడతాడు. వెంటనే వాడికి ఏ గ్రంథం తీసానండి? నిర్గమకాండము. ఎప్పుడన్నా నా టేబుల్ పక్కనే బైబిల్ ఉంటుంది. వెంటనే తీసే 20వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు అతనికి చదివి వినిపించాను. ఏంటి చదువుదామా? దేవుడి ఆజ్ఞలన్నీయు వివరించి చెప్పాను. నీ దేవుడైనటువంటి యెహోవాను నేనే, నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండి దేని రూపమైనను విగ్రహమైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషమగల దేవుడను, నన్ను దేశించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమున కుమారుల మీదకి. దిస్ ఇస్ ద ఫస్ట్ కమాండ్మెంట్. ఇది ఫస్ట్ కమాండ్మెంట్, 10 ఆజ్ఞల్లో మొదటిది. అప్పుడు ఇది చదివినిపించాను. ఆడు కాసేపు ఏం చెప్పాలో అర్థం కాలేదు. సార్, నేను కూడా చర్చికి వెళ్తానండి, క్రిస్మస్కి నన్ను తీసుకెళ్తూ ఉంటారండి, క్రిస్మస్కి నన్ను తీసుకెళ్తుంటారండి, సరదాగా నేను కూడా వాక్యం వింటానండి, మీ పాస్టర్లు చెప్పేది వింటానండి. మరి వెళ్ళడం వేరు, పాటించడం వేరు. వెళ్ళడం వేరు, పాటించడం వేరు. నీ మందిరంలోకి వచ్చే నువ్వు చేసే పూజారితనంలో నేను అక్కడికి వచ్చి వాక్యము బైబిల్ తెరిచి చదువుతానంటూ నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? అలాగే ఇక్కడికి వచ్చి నేను పూజారి వచ్చి ఇక్కడ మంత్రాలు చదువుతానంటే మనం ఒప్పుకుంటామా చెప్పండి? ఒప్పుకోము. దేని తెరత దాందే, దేని కండిషన్ దాందే. కాబట్టి నా నమ్మకము, నా ఎమోషన్స్, నా వ్యక్తిగత అభిప్రాయం నాదే. నా దేవుడిని నేను నమ్ముకున్నాను కాబట్టి నా దేవుడు ఏది చెప్తున్నాడో అదే నేను చేయాలి. నా దేవుడిని నేను నమ్ముకోకపోతే నేను వదిలేసేవాడిని. కానీ నేను నా దేవుడిని నేను నమ్ముకున్నాను. రెండోది, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఐఎమ్ నాట్ ఏ ఫాలోవర్, ఐఎమ్ ఏ ప్రీచింగ్ మ్యాన్. నేను ప్రీచ్ చెప్తున్నాను, ఇలా చెప్తున్నాను కాబట్టి నువ్వు మానేయాలి అని చెప్తే అతడు చాలా తెల్ల ముఖం వేసి కూర్చున్నాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, యుద్ధం జరుగుతుంది, అంటే ఒక విధమైనటువంటి సంఘర్షణ జరుగుతుంది. అతడు అంటాడు, అయ్యా అక్కడ ఎస్ కోట నుంచి వస్తున్నాను, ఎస్ కోట నుంచి ఇక్కడికి వస్తున్నానండి, ఎస్ కోట నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఇప్పుడు అది తీసివేస్తే స్టాఫ్లతో మళ్ళీ ఇబ్బంది,
అంటే అందరూ క్రైస్తవులు ఉంటారు కదా, మళ్ళీ తీసేస్తే క్రైస్తవేతరులకి ఇబ్బంది. ఇవన్నీ మర్జన. ఎందుకని నేను చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి నేనే ఫాలో అవ్వకపోతే రేపు పొద్దున ఏమవుద్దండి? బయటపడుతుందా లేదా? ప్రియ సహోదరుడా సహోదరి, కాబట్టి నువ్వు చేసే ప్రతి తప్పు బయటపడుతుంది, ఏదో ఒక రోజున బయటపడుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఎలా ఉండాలా? కేర్ఫుల్గా ఉండండి. మీకు ఇవ్వబడిన దాన్ని గట్టిగా పట్టుకోండి. మీకు ఇవ్వబడినటువంటి ఫలింపు స్థితిని ఫలించడానికి ఉపయోగించండి. ఈ గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే దాచుకున్నాడు, దొంగతనంగా దోచుకున్నాడు అంటున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు లూకా సువార్త 16వ అధ్యాయంలోకి వెళ్ళిపోవాలా. అంటున్నాడు, నేను విన్నటువంటి ఈ మాట ఏంటి? నేను చూసిన ఈ మాట అంటలేదు. ఇతడు ఎవరు ఏం చేశాడండి? విన్నటువంటి ఈ మాట ఏమిటి అంటే, వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఎవరు విన్నారండి? యజమానుడు విన్నాడు. రెండవది, వాళ్ళు చెప్పిన మాట నిజమని నిర్ధారణ చేసుకున్నాడు. మూడవది, అతను ప్రశ్నించడానికి ముందే అతనికి ఏమంటున్నాడు తెలుసా? ఐఎమ్ టెర్మినేటింగ్ యూ. నీ జాబుని నేను తీసివేస్తున్నాను. అప్పుడు ఇతడు ఏమవ్వాలా? రియలైజ్ అవ్వాలా? అయ్యా, నీకు ఎవరో తప్పు చెప్పారు, ఎవరో పొరపాటు చెప్పారు, నేను అలాంటి వాడిని కాదు, నేను చూపించినటువంటి లెక్క ఇదిగో, నువ్వు నాకు 1000 రూపాయలు ఇచ్చావో, నేనేం చేశాను? 100 రూపాయలు దీనికోసం ఖర్చు పెట్టా, 50 రూపాయలు దీనికోసం ఖర్చు పెట్టా, 300 దానికోసం ఖర్చు పెట్టా, దానికోసం బ్యాటరీలు కొన్నా, దీనికోసం కరెంటు బిల్లు కట్టా, దీనికోసము ఈ సోపు కొన్నా, లేకపోతే ఫినాయిల్ కొన్నా, లేకపోతే ఫ్యాన్కి అది కొన్నా, లేకపోతే ఇది కొన్నా అని చెప్పి ఇదిగో 1000 రూపాయల్లో ఎంత ఖర్చు అయింది? 990 రూపాయలు ఖర్చు అయింది, 10 రూపాయలు ఇదిగో అయ్యా అని ఇచ్చేయాలా లేదా? ఇతను ఇవ్వలే. పైగా అంటున్నాడు, ఇప్పుడు జాబ్ ఎలాగ పోయింది, ఉద్యోగం ఎట్టా పోయింది, ఇప్పుడు నేను ఉద్యోగం మళ్ళా ఇంకొక ఉద్యోగం సంపాదించాలా? నీ గృహ నిర్వాహకుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడు, అరే నీకు ఇవ్వబడిన దాంట్లో సరైన దాన్ని నువ్వు నడుచుకుంటే ఉన్న దాంట్లో ఎదుగుతావు కదా. ఇవ్వబడిన దాంట్లోనే నీ యొక్క స్థితిని కాపాడుకుంటే ఇంకా అభివృద్ధి చెందుతావు కదా. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ తోటమాలికి ఇవ్వబడిన దాన్ని ఇవ్వడానికి కాపాడుకుని ఉంటే ఎంత బాగుండేది కదా. 3వ సంవత్సరం వచ్చే వరకు ఏం చేస్తూ ఉన్నావు? నరికే పరిస్థితి వచ్చేటంతవరకు ఏం చేస్తున్నావు? ప్రియ సహోదరుడా సహోదరి, ఈ తోటమాలి ఈ గృహ నిర్వాహకుడు అంటున్నాడు, ఇప్పుడు నేనేం చేస్తానో ఇంకొక ఆలోచన చేస్తా. ఏంటి ఆలోచన? నేను ఎవరికైతే మా బాస్ దగ్గర నుండి అప్పిచ్చానో వాళ్ళందరి నుంచి ప్రామిసరీ నోట్ రాసుకున్నాను కదా. ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు. గుమస్తాయి కదా, అతను ఏం చేశాడు? అతనికి 10,000 ఇచ్చాడండి. ఇదిగో పలానోడి దగ్గరికి 10,000 అని ప్రామిసరీ నోట్ రాసి అడిగి ఇచ్చాడండి. వీడికి 20,000 ఇచ్చానని ప్రామిసరీ నోట్ రాసి సంతకం పెట్టేసి ఇచ్చాడండి. ఇప్పుడు వాళ్ళందరినీ పిలిచాడండి. వాళ్ళందరినీ పిలిచి అంటున్నాడు, నీకు ఎంత ఇచ్చాను? 10,000 ఇచ్చాను. అయితే నువ్వు ప్రామిసరీ నోట్లో 10,000 కొట్టేసి ఏమని రాయమన్నాడు? 5,000 రాయి. 5,000 రాసుకో, నీకు 5,000 మిగులుతుంది. 20,000 పిలిచినోడిని 20,000 ఇచ్చినోడిని పిలిచాడు. ఏమంటున్నాడు? 20,000 కొట్టే, 10,000 రాసుకో. ఇప్పుడు ఈ ఆలోచన ఏంటంటే, ఇలాగ వాడికి ఉపకారం చేస్తే వీడికి ఉద్యోగం ఇస్తాడని. మీకు అర్థమైందండి? అలాగాడికి 10,000 కొట్టేస్తే, అలాగాడికి 5,000 కొట్టేస్తే, ఎవడైతే అప్పు తీసుకున్నాడో వాడు వీడికి ఉద్యోగం ఇస్తాడేమో ఆలోచన. ఎంత కుయ్యక్తి చూడండి ప్రియులరా. వాడికి మేలు. అరే నీకు పోషించి, నీకు ఉద్యోగం ఇచ్చి, నేను సంరక్షించి, నీకు మంచి నమ్మకత్వంగా పనిచేయరా బాబు అంటే, ప్రియ సహోదరుడా సహోదరి ఏం చేశాడండి? పాడు చేసుకున్నాడు. ఎలియాజరు ఏం చేశాడండి? నమ్మకత్వంగా పనిచేశాడు. అబ్రహాంకి ఇస్సాకు పుట్టలేనప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా అండి? నా ఆస్తికి వారసుడు ఎవరండి? నా దాసుడు అన్నాడు. ఎందుకని? నమ్మకంగా పనిచేశాడు. లేదు నీ దాసుడు కాదు, నీ కడుపునే ఒక కొడుకుని ఒక కాయ కాయిస్తాను, కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయన్నాడు దేవుడు. కానీ అబ్రహాం యొక్క ఆలోచన ఎవరికండి? ఎలియాజర్కి మొత్తం అంతా ఇచ్చేయాలనుకున్నాడు. మొత్తం అంతా ఎవరికి ఇచ్చేయాలనుకున్నాడు? ఎలియాజర్కి ఇచ్చేయాలనుకున్నాడు. అంటే ఎంత నమ్మకంగా పనిచేస్తే ఎలియాజర్కి ఇవ్వాలని అబ్రహాం అనుకుంటాడండి. అర్థమవుతుందండి? రెబెకాని చూడడానికి అబ్రహాం వెళ్ళలేదో, కోడలను చూడడానికి అబ్రహాం వెళ్ళలేదో, చేసుకోబోయేవాడు వెళ్ళలేదో. ఎవరిని పంపించారో తెలుసా? ఇంట పని చేసిన దాసుడిని పంపించారంటే ఆ దాసుడి మీద ఎంత నమ్మకం అండి. ఆ దాసుడు ఎవరినైతే పిల్లని తీసుకొస్తాడో ఆమె నా కోడలు, ఆ దాసుడు ఎవరైతే కుమార్తెను తీసుకొస్తాడో ఆమె నా భార్య. ఎవరనుకున్నారు? ఇస్సాకు ఏమీ అనలేదు. ఇస్సాకు డాడీ పెళ్లి చేసుకోవాల్సిన నేను, ఆడెవడో పనుని పంపిస్తే ఆడు తీసుకొచ్చి పిల్లలు నేను ఎట్లా చేసుకుంటాను అని అన్నాడండి? నో. అతడు కూడా అబ్రహాము ఎలాగైతే నమ్మాడో అలాగే ఇస్సాకు కూడా నమ్మాడు. ప్రియ సహోదరుడు సహోదరి, అతడు ఎవరైతే తీసుకొచ్చాడో ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు రిబకా. ప్రియ సహోదరుడు సహోదరి, నమ్మకత్వం అంటే అలా ఉండాలి.
విశ్వాసం అంటే అలాగ ఉండాలి. ఈ తోటమాలికి పని అప్పగించబడింది. 3 సంవత్సరాల కాలం అయిపోయింది, కానీ నమ్మకంగా పని చేయలేకపోయాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు ఏమైంది? ఫలించవలసినటువంటి అంజూరపు చెట్టు ఫలింపు లేకుండా అయిపోయింది. ఆ కాలపు కాయలు కాయవలసినటువంటి అంజూరపు చెట్టు ఆ కాలపు కాయలు కూడా కాయకుండా అయిపోయింది. వసంతకాలము తెలియజేయవలసినటువంటి గొప్ప శ్రేష్టమైన ధన్యత ఉన్నటువంటి అంజూరపు చెట్టు నరికే స్థితికి వచ్చింది. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ ఊపిన వాని నోట్లో పళ్ళు పడేసేటటువంటి అంజూరపు చెట్టు ఇప్పుడు కనీసము ఊగడానికి లేకుండా ఏమైపోతుందండి? నరికి వేయడానికి రెడీ అయిపోయింది. ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరి వలన? పని చేయలేనటువంటి తోటమాలి వలన. ఇప్పుడు ఎవరిని మార్చాలా? తోటమాలి మార్చాలి. కాబట్టి తోటమాలి కావలను, కాయటకు కావలను, పండించుటకు కావలను, చుట్టూ తవ్వి ఎరువు వేయడానికి కావలను. ఆ తోట బోర్డు, ఆ తోట బయట బోర్డు పెట్టేశారు. ఏమని? తోటమాలికి కావాలని. ఉన్నవాడు సరిగ్గా పని చేయట్లేదో తోటమాలికి కావాలను. ప్రియ సహోదరుడా సహోదరి, నీ విషయంలో అయితే నీ తోటమాలి సరిగ్గా పనిచేస్తున్నాడు. ఎంత బాధ ఉన్నాను, ఎంత దుఃఖం ఉన్నాను, ఎంత వేదన ఉన్నాను, ఎంతటి భయం, గుండెలను పిండేసేటటువంటి పరిస్థితి ఉన్నాను, నీ దాసుడు, నీ తోటమాలి నీ కోసం పనిచేస్తూనే ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, కాబట్టి రేపొద్దున నాకు నా చుట్టూ తవ్వలేదో, నాకు ఎరువు వేయలేదని నువ్వు చెప్పడానికి కుదరదు. కాబట్టి ఆ సాకు కూడా నీకు అవదు. కాబట్టి నువ్వేం చేయాలా? ఖచ్చితంగా మీరు చెప్పాలన్నమాట, ఖచ్చితంగా ఫలించాలా, ఖచ్చితంగా ఫలించాలా. ప్రియ సహోదరుడా సహోదరి, ఫలింపు లేకపోతే ఏం చేయబడుతుందండి? నరికి వేయబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈ వాక్యం నీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఈ వాక్యము మనందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఈ ఉపమానము దేవుడు నన్ను ఈ కోణంలో మాట్లాడమని చెప్పాడు. ఈ కోణంలో నన్ను ప్రేరేపించాడు. ఏమి కోణంలో అండి? తోటమాలి కావలను, తోటమాలి కావలను. ప్రియ సహోదరుడా సహోదరి, అదే తోటమాలి ఫస్ట్ నుంచి పని చేస్తుంటే ఎంత బాగుండేదే కదా. ప్రియ సహోదరుడా సహోదరి, యజమానుడు వస్తున్నాడు, అతని దర్శనం, అతని విజన్, ఎందుకు వేసాడు ఈ చెట్టు పండు ఎందుకు చూస్తున్నాడని ఒక్కరోజు ఆలోచించలేకపోయాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను పెద్ద గొప్ప కనకారం చేస్తానని. ఈ సంవత్సరం కూడా ఉంచు. సన్నాయి నొక్కుతున్నాడు, సన్నాయి నొక్కులు. నీకు ఇవ్వబడినప్పుడు సరిగ్గా చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? సన్నాయి నొక్కుతున్నాడు. మీకు ఇవ్వబడినప్పుడు సరిగ్గా పని చేయరు, ఇప్పుడు సన్నాయి నొక్కుతారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడండి? ఆ యజమానుడు ఎవరికైతే అప్పించాడో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ చీటీలు తెమ్మని చెప్పి, ఆ చీటీల మీద 10,000 బదులు 5,000 బదులు 2,500 రాసేసి, ఇక్కడి నుంచి మీరు ఇంత ఇవ్వాలని చెప్పండి. నా యజమానుడు లేదా నా దాసుడు వచ్చి అడిగితే ఏం చెప్పాలా? ఇదే అని చెప్పాలా. అక్కడ మాట రాయబడితే అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అని రాయబడి ఉంటుంది. చూడండి అక్కడ, అన్యాయస్తుడైన ప్రియులారా ఏం చేశాడంటండి? యుక్తిగా నడుచుకున్నాడని. ఎవరనుకున్నారట? ఎవరైతే వీడికి అప్పిచ్చి సగం సగం కొట్టించేసుకున్నారో వీళ్ళందరూ వచ్చి ఈ నిర్వాహకుడు చాలా యుక్తిగా నడుచుకున్నాడని చెప్పుకునే విధంగా అతడు ప్రవర్తించాడంట. ప్రియ సహోదరుడా సహోదరి, నీకు దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. ఈ అంజూరపు చెట్టు ఏం చేస్తుందండి? అంజూరపు చెట్టు ఎవరికి ఏం చేస్తుందండి? యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఫలం చూపించలేదో, ఊపిన వాడు వచ్చినప్పుడు ఫలము ఆ నోట్లో డైరెక్ట్ వేసేస్తాం. మన ఆలోచనలు అలాగుంటాయి, మన ప్రవర్తన అలాగుంటుంది, మన బ్రతుకులు అలాగుంటాయి. మార్చుకుంటే ఫలిస్తాం, మార్చుకుంటే దీవించబడతాం, మార్చుకుంటే వర్ధిల్లుతాం. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈరోజు నీ వాక్యం ద్వారా మరొక కోణంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఈ మాటలు మా ఆత్మీయ జీవితానికి, మా సంఘ జీవితానికి, మా వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి, అలాగే మా ఉద్యోగ జీవితానికి, వ్యాపార జీవితానికి ఇదిగో ప్రభా అన్వయించుకొని నీ దర్శనమును ఎరిగి, నీ ఉద్దేశమును ఎరిగి, సరైనటువంటి తోటమాలి మా కోసం పనిచేస్తూ ఉండగా, మా కోసమే తవ్వి ఎరువు వేస్తూ ఉండగా, ఇదిగో ప్రభా మేము ఫలించాలనేటువంటి ఒక గురిని కలిగి, ఫలించాలనేటువంటి ఒక దర్శనాన్ని కలిగి మా జీవితాన్ని కట్టుకుంటామయ్యా. నువ్వు చూడవచ్చినప్పుడు మా చిగురు చాటున నీ కొరకు ఒక ఫలమునిస్తామయ్యా. నువ్వు చూడవచ్చినప్పుడు ఇదిగో ప్రభా నా కొమ్మల నిండా ఫలములనే నేను నీకు చూపిస్తానయ్యా. నువ్వు చూడవచ్చినప్పుడు కాలము కాని కాలములో నువ్వు వచ్చినా కానీ అకాలపు కాయలు కాసి నీ కొరకు నేను ఒక ఫలమునిస్తానయ్యా. ఊపు వాడికి నేను ఇవ్వడం కాదు నాయన, నన్ను పాడు చేసేవాడికి నేను ఇవ్వడం కాదయ్యా.
అయ్యా నాకు బ్రతుకునిచ్చిన వాడికి కాకుండా ఇదిగో ప్రభా అప్పులు తీసుకుని నా అన్యాయపు స్థితిలో కూడా పాలి భాగస్తులు అవుతున్న వారికి నేను మేలు చేయడం కాదయ్యా. ఇదిగో నేను గృహ నిర్వాహకుడు ఆ యజమానుడికి మేలు చేయడం మానేసి ఇతడి యొక్క అన్యాయపు స్థితిలో పాలి భాగస్తులు అవుతున్నటువంటి ఆ మిగిలిన వారితో పాలు పంచుకుంటూ వారితో మెప్పు పొందడానికి ప్రయాసపడుతున్నాడయ్యా. ఇదిగో ప్రభా మా ఈ స్థితిని మీ ఎదుట పెడుతున్నామయ్యా. ఇదిగో నాయన అంజూరపు చెట్టు వల్ల మేము ఫలించుటకు సహాయం దయచేయండి. అంజూరపు చెట్టు ఇదిగో ప్రభా ఫలింపు లేనటువంటి, ఫలము లేనటువంటి, మూడు బారినటువంటి స్థితి ఇదిగో ప్రభా ఆ స్థితి మేము కలిగి ఉండకుండా నువ్వు చూడవచ్చినప్పుడు తగ ఫలము ఫలించే వారికి మమ్మల్ని ఉంచు నాయన. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. కూడి వచ్చిన బిడ్డలందరిలో ఈ వాక్యం ఫలింపచేయండి. మా హృదయాలకు చేరువ చేయండి, మా జీవితాలకు చేరువ చేయండి. ఇదిగో ప్రభా తోటమాలి కావాలని అక్కడ బోర్డు పెట్టబడింది. మాకైతే తోటమాలి కావాలి, ఆ బోర్డు అవసరం లేదు నాయన. మాకు సరైనటువంటి తోటమాలి మా కోసం పనిచేస్తున్నాడు. మేమే ఆ ఎరువును తీసుకోలేకపోతున్నాం, మేమే ఆ భూసారంను తీసుకోలేకపోతున్నాం, మేమే ఆ ఫలభరితమైన స్థితిని తీసుకోలేకపోతున్నాం. మార్చుకుంటామయ్యా. ఇదిగో ప్రభా ఈ వాక్యము ద్వారా తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభా మీరే పొందుకుని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి.